ఈ బైబిల్ స్టడీని ప్రారంభించుకునే ముందు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. హౌ మెనీ ఆఫ్ యూ పీపుల్ రెడ్ హోల్ 6 చాప్టర్స్, 6 అధ్యాయాలు చదివాము అన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయగలరా? నో వన్. వాయిస్ వినిపిస్తుందా? అట్లీస్ట్ నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే 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 6 చాప్టర్స్ చదివాను అన్న వాళ్ళు ఓన్లీ 1 పర్సన్. ఇట్స్ ఫైన్. చదివచ్చు ఉంటే చాలా బాగుండేది. సరే, అదంతా పక్కన పెట్టుంటే, తిమోతి అన్న వ్యక్తి మీకు ఎంతమందికి తెలుసు? లేదా తిమోతి ఎవరు అనుకుంటున్నారు? ఎంతమందికి తెలుసు? వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. సో నేను ఎక్కువగా హిస్టారిక్ ప్రిఫరెన్సెస్ కానీ హిస్టారిక్ ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఎక్కువ ఇవ్వదలుచుకోలేదు. ఒక్క ముక్కలో మీరు ఇప్పుడు ముందుకు వెళ్ళడానికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పౌలు గారు యూదులకు కాకుండా అన్యులకి యేసయ్య గురించి సువార్తను ప్రకటించడానికి ఆయన ఎన్నో సంఘాలను వెళ్తూ వాళ్ళని ప్రేమతో మారుస్తూ సువార్త ప్రకటిస్తూ సంఘాలన్నింటినీ స్థాపించేవారు. అయితే ఒక చోట ఉన్నప్పుడు మరొక చోట ఉన్న సంఘాన్ని బలపరచడానికి ఈ పత్రికలు అనేవి రాస్తూ ఉంటారు. ఇది మనకు బాగా తెలిసిన స్టోరీ. అయితే పౌలు గారు ఒక్కలే చేయలేదు. అయితే పౌలు గారికి చాలామంది సహకారులుగా నిలిచారు. అయితే ఆయన బోధ విని ఆయన్ని యేసయ్య మీద ఉన్న విశ్వాసం చాలా దృఢంగా ఉండి ప్రేమతో పౌలు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక టీమ్గా సువార్త ప్రకటించే ఒక టీమ్గా ప్రయాణం చేసేవారు. అందులో ప్రముఖంగా మనకి 2 వ్యక్తులు కనబడతారు, తిమోతి అండ్ అలాగే శీల. ఇంకా చాలామంది కనబడతారు, కానీ ఎక్కువగా వీళ్ళ పేర్లు కనబడతాయి. ఇంకా తిమోతి గారి గురించి మాట్లాడాలంటే వయసులో పౌలు గారి కన్నా చిన్నవాడైనప్పటికీ వాళ్ళ తండ్రి గారు గ్రీక్ దేశస్థుడు అండ్ మదర్ వచ్చేసి జూయిష్ అనమాట. సో ఈ పౌలు గారిని వెంబడించడానికి తను అన్నీ విడిచిపెట్టి రావడం జరుగుతుంది. సో పౌలు గారు చిన్నవాడు కాబట్టి కొంచెం చురుకుగా పనిచేస్తారు కాబట్టి, అండ్ అలాగే తిమోతి విశ్వాసంలో చాలా దృఢంగా ఉండేవాడు కాబట్టి పౌలు గారు మిషనరీ వర్క్లో తిమోతిని ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. లైక్ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఉండేది వాళ్ళిద్దరికి. పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు పత్రికల ద్వారా తిమోతి గారికి ఇచ్చి ఆ సంఘానికి వెళ్ళి బలపరచమని పంపించడం, లేదంటే నేను ఈ సంఘంలో ఉన్నప్పుడు నువ్వు వెంటనే ఆ సంఘానికి వెళ్ళి ఈ విధమైన బోధలు చేసి వాళ్ళని బలపరచాలని వాళ్ళకి చెప్పడం. అంటే మిషనరీ వర్క్ని కొంత భాగం షేర్ చేసుకొని పౌలు గారు చెప్పినట్టుగా ఆ బాటలో నడిచే ఒక ప్రముఖమైన వ్యక్తుల్లో పౌలు గారి తర్వాత మనకి తిమోతి కనిపిస్తారు. ఇంకా మనం అన్ని పత్రికలు చదువుకుంటూ వెళ్తే పౌలు గారి గురించి ఎక్కడో దగ్గర మెన్షన్ చేస్తారు. ఇంకా బెస్ట్ పాయింట్ ఏంటంటే పత్రికలను ఆయన ఆథర్ చేస్తారనమాట. అంటే రాస్తున్నప్పుడే పౌలు గారితో పాటు తిమోతి కూడా రాయనున్నది అని చెప్పి ప్రస్తావిస్తారు. సో ఇన్ పర్సన్ ఫస్ట్ ఈ పత్రిక ఎలా స్టార్ట్ అవుతుందంటే, తిమోతి పౌలు గారి దగ్గర లేనప్పుడు ఒక పలానా ప్రాంతానికి నేను వెళ్ళాలనుకుంటున్నాను, నేను రావడం కనుక లేట్ అయితే నువ్వు వాళ్ళని ఏ విధంగా బలపరచాలి, వాళ్ళకి ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, అండ్ ఒక క్రిస్టియన్కి ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి, క్రిస్టియన్ కండక్ట్ అనేది ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ తిమోతి గారికి పత్రిక రాస్తుంది. ఇది సంఘానికి రాసింది కాదు, తిమోతి గారికి రాస్తున్న పత్రిక అనమాట. సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ ఫర్ ది లెటర్ అండ్ ది పర్సన్. ఇకపోతే ఫస్ట్ చాప్టర్లోకి వెళ్దాం. చాప్టర్స్లోకి వెళ్ళే ముందు ఒకటి చెప్తున్నాను ఏంటంటే, ముందుగా చెప్పిన తిమోతికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలని ఇలా చెప్పమని చెప్తూ సంఘాన్ని నిర్మించే బాధ్యతలు తిమోతికి చెప్తున్న లెటర్ ఇది. మళ్ళీ చెప్తున్నాను, ఒక క్రిస్టియన్ ఎలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్తూ ఆ విధమైన పరిస్థితుల్లో ఒక చర్చ్ని ఎలా నిర్మించాలి అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక క్రిస్టియన్ లైఫ్ అమాంగ్ ది ఇన్ దిస్ వరల్డ్ అనే ఒక పిక్చర్ని ఇన్స్ట్రక్షన్స్ రూపంలో తీసుకొస్తారు పౌలు గారు. సో ఇది మన జీవితంలో కూడా సేమ్ అలాగే అప్లై అవుతుంది. మనం ఎలా జీవించాలి ఒక క్రైస్తవునిగా, అండ్ అది ప్రపంచానికి ఏ విధంగా చూపించాలి, ఏ విధంగా రిఫ్లెక్ట్ చేయాలి అన్నది ఎక్కువ ప్రైమరీ ఫోకస్. సో యవనస్తులుగా ఉన్న మనం కూడా దీన్ని ఎక్కువ రిఫ్లెక్ట్ చేయాల్సిన స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంటుంది. సో మొట్టమొదటిగా పత్రిక ప్రారంభంలోనే అపోస్తలుడైన పౌలు రాయనున్నది అని చెప్తూ తిమోతికి రాస్తున్నాను అని చెప్పి ప్రస్తావిస్తూ ఆయన ఫస్ట్ ఏం దేంతో స్టార్ట్ చేస్తారంటే, అబద్ధ బోధలకి నువ్వు సరిగ్గా చూసుకోని వార్నింగ్ ఇస్తూ, అండ్ అలాగే తర్వాత తన మెయిన్ కన్వర్షన్ గురించి చెప్తూ, అండ్ దానికి సంబంధించి మన మనసాక్షిని పోలుస్తూ ఫస్ట్ చాప్టర్ అనేది చిత్రీకరిస్తారు. మీరు చదివిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ చాప్టర్లో నా వ్యూ ఇది అని చెప్పాలనుకుంటే మీరు మీ వ్యూని ఫస్ట్గా సో ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ 3 చాప్టర్స్ కూడా మనం తెలుసుకోదగినవి, టు నో, అండ్ తర్వాత 3 కూడా టు ఫాలో. ఫస్ట్ 3 ఏంటంటే మనకి కొత్త విషయాలు చెప్తారు. తర్వాత 4, 5, 6 ఏంటంటే మనం అనుసరించాల్సిన విషయాలు చెప్తారు. సో మొట్టమొదటి అధ్యాయంలో ఏం మాట్లాడతారంటే ఫాల్స్ టీచింగ్. ఇది మనం ఆ సంఘ పరిస్థితులు కాకుండా మన జీవితాలు ఎలా అప్లై చేసుకోవాలంటే, మీరు చూడండి ఇంగ్లీష్ బైబిల్లో ఆర్ తెలుగు ఆల్సో 3rd verse నుంచి ఇంచుమించు 11 వరకు ఈ టీచింగ్స్ గురించి ఉంటుందన్నమాట.
లైక్ ఇప్పుడు మనకి బోలెడన్ని డినామినేషన్స్ ఉండడం వల్ల, బోలెడన్ని థియలాజికల్ స్టేట్మెంట్స్ అండ్ థియరీస్ ఉండడం వల్ల, మనం అసలైన విశ్వాసాన్ని విడిచిపెట్టి కొన్ని విషయాల్లో అటు ఇటు ఉన్నామన్నమాట. లైక్ సిద్ధాంతపరంగా కానీ, లేదంటే కొన్ని అలవాట్ల పరంగా, లేదంటే స్తుతించే క్రమం పరంగా కానీ, కొన్ని విషయాల్లో కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని సత్యాలు ఉన్నాయి. సో ఇక్కడ ఆ కాలంలో కొంతమంది ఫాల్స్ డాక్ట్రైన్స్ని ఎక్కువగా ప్రకటించేవారు కాబట్టి దానికి సంబంధించి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మనం హైలైట్ చేయాల్సింది ఏంటంటే 5th వర్స్, 4th నుంచి చదువుతున్నాం. టెల్ దెమ్ టు గివ్ అప్ దోస్ లిజన్స్ అండ్ లాంగ్ లిస్ట్ ఆఫ్ యాన్సిస్టర్స్ విచ్ ఓన్లీ ప్రొడ్యూస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ డు నాట్ సర్వ్ ది గాడ్స్ ప్లాన్ విచ్ ఇస్ నోన్ బై ఫెయిత్. కొన్ని విషయాలు మనం యవనస్తులు డిస్కస్ చేసినప్పటికీ, లేదంటే కొంతమంది బోధించేటప్పుడు కానీ, లేదంటే దేవునికి సంబంధించిన కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు కానీ, కొన్ని ఏముంటాయంటే ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తే దే డు నాట్ సర్వ్ గాడ్స్ ప్లాన్ విచ్ ఇస్ నోన్ బై ఫెయిత్. మనకి ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారంటే ఫెయిత్ అనేది మాత్రమే మూల స్తంభం, లేదంటే ఫెయిత్ని మాత్రమే కనపరచాలంట. ఒక క్రిస్టియన్ కొన్ని విషయాలను కొత్తగా బోధించినప్పుడు కానీ, లేదంటే కొత్తగా కొన్ని విషయాలను తెలుసుకున్నప్పుడు కానీ, దేవుని గురించి ఎక్కువ తెలుసుకుని దేవుని మీద విశ్వాసం పెరిగే విషయంగానే ఉండాలి కానీ, ఊరికే ఆర్గ్యుమెంట్స్ కానీ, లేదంటే ఇతర విషయాలు ప్రొడ్యూస్ చేసేవి కానీ ఉండకూడదు. అండ్ ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ద పర్పస్ ఆఫ్ దిస్ ఆర్డర్ ఈజ్ టు ఎరోస్ ద లవ్ దట్ కమ్స్ ఫ్రమ్ ప్యూర్ హార్ట్. ఇక్కడ నేను ఆల్రెడీ ఫస్ట్ డేవిడ్ చెప్తున్నప్పుడు ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ, సువార్త ప్రకటించేటప్పుడు మనకి ఏం కనిపించాలంటే తన హృదయంలోంచి వచ్చే ప్యూర్ లవ్ని మాత్రమే మనకు కనపరిచారు. ఆ తర్వాత వచ్చేది ఏంటంటే క్లియర్ కన్సైన్స్, అంటే మనసాక్షి, అండ్ అలాగే జెన్యూన్ ఫెయిత్. ఈ స్టేట్మెంట్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ కాలంలో చాలామంది దీన్ని అనుసరించారనమాట. సువార్త అనేది ఏ విధంగా అయినా ప్రకటించవచ్చు, ఏ విధంగా అయినా వాళ్ళని యేసయ్య దగ్గర తీసుకొస్తే చాలు అని అనుకుంటున్నారు అంతే. కానీ నిజానికి అది వాస్తవం కాదు. ఎలా పడితే అలా జరగడం కాదు. అది ఎలా ఉండాలంటే అసలు గాడ్స్ ప్లాన్ ఏంటి, అసలు సువార్త అనేది ఎలా ఉంటుందంటే ప్యూర్లీ ఫ్రమ్ ఏ హార్ట్ రావాలి. అది అంటే ఒక దేవుని పట్ల ఎక్కడో కఠినపరిచిపోయి దాగిపడిపోయి ఉన్న ఒక ప్రేమను రేకెత్తించే విధంగా ఉండాలి సువార్త అంటే. అండ్ అలాగే ఆ తర్వాత ఏమవ్వాలంటే మన మనస్సాక్షి క్లియర్ అవ్వాలి, మన కన్సైన్స్ అనేది ఏమవ్వాలంటే క్లియర్ అవ్వాలి. ఒక నాన్ బిలీవర్కి ఫస్ట్ ప్రేమను కలిగించాలి, ఆ తర్వాత తన కన్సైన్స్ అనేది చాలా క్లియర్ అవ్వాలి. ఇంక అక్కడి వరకే నీ పని. ఇంకా అక్కడి వరకు నువ్వు ఒక నాన్ బిలీవర్ని తీసుకొస్తే మిగతాది ఆ బిలీవర్ కనుక తండ్రి చిత్తమైతే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు తనను మారుస్తాడు. మనం ప్రతిసారి వాళ్ళ కోసం మన జీవితాన్ని కూడా త్యాగం చేసేసి, అంటే మన పరిశుద్ధతను కూడా పక్కన పెట్టి ప్రతిసారి ప్రయత్నించకూడదు. ఇక్కడ ఏం చేయాలంటే తన చిత్తం అయితే మీరు వాళ్ళ కన్సైన్స్ని క్లియర్ చేసేంత వరకు ఉంటే చాలు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు సువార్త చెప్పాల్సిన వే ఇది, కానీ మీరు మాత్రం చాలామంది చాలా వివిధ రకాలైన బోధలు చేస్తున్నారంట. చూడండి, సమ్ పీపుల్ హ్యావ్ టర్న్డ్ అవే ఫ్రమ్ దిస్ అండ్ లాస్ట్ దేర్ వే టు ఇంటూ ఫూలిష్ డిస్కషన్స్. అండ్ అలాగే వాళ్ళు బోధించాలని చెప్పి చాలా ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం అనవసరమైన విషయాలు మాత్రం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ధర్మశాస్త్ర నియమాలను ఎక్కువగా పట్టిస్తూ అబద్ధ బోధనను ఎక్కువ పుట్టిస్తున్నారంట. ఓకే, నా వాయిస్ ఇంకా బ్రేక్ అవుతుందా? ఇది బ్రేకింగ్ నౌ? ఓకే, ఫైన్. ఇకపోతే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇందులోంచి నేను చెప్పాలనుకుంటే ద పర్పస్ ఆఫ్ సువార్త యొక్క పర్పస్ ఏంటంటే ప్యూర్లీ అది ప్రేమను ఫస్ట్ టచ్ చేసి విశ్వాసాన్ని పెంపొందించాలి. ఇదే మెయిన్ ఎయిమ్ అండ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది గాస్పల్. ఇది తప్ప వేరే ఏ ఆబ్జెక్టివ్స్తోని దేవుని దగ్గరికి ఒక నాన్ బిలీవర్ని తీసుకురావడం కుదరదు. అండ్ ఇక్కడ పౌలు గారు తన యొక్క కన్వర్షన్ గురించి చెప్తారు. చాలామంది ఏమంటారంటే పౌలు గారు అంత పాపి అయినా దేవుడు క్షమించేశాడు, పౌలు గారిని చాలా బ్యాడ్గా కొంచెం చిత్రీకరిస్తారన్నారు. నేను ఆల్రెడీ ముందుగానే పౌలు గారి గురించి ఒక మెసేజ్ అనేది చేశాను. సో వీలైతే దాన్ని చూడండి. ఇక్కడ నేను దాని గురించి చెప్పేది ఏంటంటే పౌలు గారిని దేవుడు ఘోరమైన పాపం చేసేసిన, దేవదూషణ చేసిన, యేసయ్యని తిట్టినా సరే దేవుడు రక్షించాడు, దేవుడు కాపాడాడు అని మీరు అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ చూడండి, పౌలు గారు ఏం చెప్తారంటే దేవుడు నా యందు కరుణ చూపించాడు, కృప చూపించాడు. ఎందుకంటే అప్పటికి నాకు విశ్వాసం లేదు. ఏ విశ్వాసం లేదు? యేసయ్య కూడా దేవుడేనని, యేసయ్య అద్వితీయ దేవుడైన కుమారుడని, తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు ఒక్కలేనని ఈ విషయం గూర్చిన ఆ విశ్వాసం ఆయనకి లేదు. కాబట్టి ఆయన విశ్వాసం ఇచ్చి, ప్రేమిచ్చి, కృప చూపించి కాపాడాడు. చాలామంది పెద్దవాళ్ళకి కానీ, లేదంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే పౌలు గారు అంత పాపం చేసినా ఎందుకు క్షమించాడు? అదే అన్ని విధాలా మనం చేసినా క్షమిస్తాడంటే అన్ని విధాలా మనకు కుదరదు. పౌలు గారు ఫస్ట్ నుంచి ధర్మశాస్త్రం వైపు ఉన్న వ్యక్తి, తండ్రి అయిన దేవుని వైపు ఉన్న వ్యక్తి. కానీ ఈయనకి లేదంటూ ఏంటంటే చూడండి, అక్కడ క్లియర్గా చెప్తారు 12లో, నాకు విశ్వాసం మాత్రమే లేదు, యేసయ్య మీద విశ్వాసం మాత్రమే అప్పటికి ఇంకా కలగలేదు, నాకు ఇద్దరు ఒకటేనని తెలియదు. కాబట్టి దేవుడు నేను అంత ఘోరమైన పాపినైనప్పటికీ తన కృపను నా మీద చూపించాడు, నాకు విశ్వాసము ఇచ్చాడు, ప్రేమను ఇచ్చాడు అని చెప్పేసి చెప్తున్నారు. సో మనం తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదు. అక్కడ ఏంటంటే ఆయనకి యేసయ్యని గురించిన విషయం మాత్రమే తెలియదు, కానీ ఆయన వ్యక్తిత్వం అనేది మనుషులు పోర్ట్రే చేసినంత కఠినమైంది,
చెడ్డది అయితే కాదు. ఇక్కడ ఇంకొక మంచి మాట మాట్లాడతారు పౌలు గారు ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న సిన్నర్స్ అన్నిటికన్నా ఐ యామ్ ది వర్స్ట్ సిన్నర్ అని తన్ను తాను తగ్గించుకుంటాడు. లెక్క ప్రకారం చూస్తే ఆయన వర్స్ట్ సిన్నర్ కాదు. నిజానికి ఆయనకన్నా మనం చాలా వర్స్ట్ సిన్నర్స్గా కనబడతాం. కానీ ఈ స్టేట్మెంట్కి అర్థం ఏంటంటే, దేవుడు ఈ స్టేట్మెంట్కి అర్థం అంటే పై ఇచ్చిన స్టేట్మెంట్కి అర్థం ఏంటంటే, ఎంత దారుణమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత కఠినమైన స్థితిలో నీ హృదయం ఉన్నప్పటికీ, పౌలు గారిని ఏ విధంగా అయితే పేషెన్స్తో దేవుడు డీల్ చేశాడో, అదే విధంగా నిన్ను క్షమించి అదే రకమైన పేషెన్స్ని నీ మీద కూడా చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని చెప్పి పౌలు గారు చెప్పే అర్థం అనమాట. ఎందుకంటే చూడండి, అక్కడ ఒక మాట అంటారు, ఇవన్నీ దేవుడు ఎందుకు చూపించారంటే, గాడ్ వాజ్ మెర్సిఫుల్ టు మీ, దేవుడు నా మీద కరుణించాడు. ఇన్ ఆర్డర్ దట్ అంటే ఎందుకనగా జీసస్ క్రైస్ట్ మైట్ షో హిస్ ఫుల్ పేషెన్స్ ఇన్ డీలింగ్ విత్ మీ, అంటే యేసయ్య తన పూర్తి ఓపికను అండ్ కైండ్నెస్ని చూపించడానికి ఇలా జరిగిందంట. ద వర్స్ హ్యాస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ దోస్ హూ లేటర్ వుడ్ బిలీవ్ ఇన్ హిమ్ అండ్ రిసీవ్ ద ఇటర్నల్ లైఫ్. అంటే పౌలు గారు తర్వాత యేసయ్యని వెంబడించే వాళ్ళు, యేసయ్యని విశ్వాసించే వాళ్ళకి మాదిరిగా ఉండాలని పౌలు గారిని ఈ విధంగా రక్షించుకున్నాడంట. అదేంటి, ఈయన ఈ విధంగా రక్షిస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఏ విధంగా రక్షింపబడతారు? దానికి అర్థం ఏంటంటే, యేసయ్య ఏ విధంగా పౌలు గారి స్థితిని పక్కన పెట్టి చాలా కరుణ కృప చూపించే పేషెంట్గా ఆయన్ని తన త్రోవలోకి రప్పించుకొని విశ్వాసము ప్రేమ చూపించారో, అదేవిధంగా క్రైస్తవులు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ఎన్నుకొని ఆయన బయలుపరిచి ఆ మాదిరిగా ఆ యొక్క కరుణ కృప పేషెన్స్ని అనేది చూపిస్తారు అని ఉదాహరణ తీసుకొనుటకు ఆ విధంగా జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నారంటే, సువార్త ఎలా పడితే అలా కాదు, అది ప్రేమ వలన మాత్రం సాధ్యమవుతుంది, అది విశ్వాసం వలన సాధ్యమవుతుందని చెప్తూ అది ఏ విధంగా ప్రకటించాలి, ఆయన జీవితాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు. నేను ఒక ఘోరమైన పాపిని అయినప్పటికీ విశ్వాసం లేక నన్ను దేవుడు ఏ విధంగా చేశాడో అదే విధంగా అందరినీ తన పేషెన్స్తో కూడా చేస్తాడు, మీరు ఈ విధంగా బోధ చేయాలి అని చెప్తున్నారు. అండ్ ఏంటంటే, ఒక క్రిస్టియన్గా అసలు సువార్త అంటే ఏంటి, సువార్త ఏ విధంగా ప్రకటించాలి, అండ్ పౌలు గారి జీవితాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అన్నది మొట్టమొదటిసారి మనం తెలుసుకోవాల్సిన విషయం ఫస్ట్ చాప్టర్ నుంచి. అండ్ సెకండ్ చాప్టర్ వచ్చేసరికి కొంచెం ఇండివిజువాలిటీకి వస్తాడు. మగవాళ్ళు ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా ఉండాలి, చర్చ్లో ఎలా ఉండాలి, ఏ విధంగా చేసుకుంటే ఆయన కొన్ని మర్మయుక్తమైన విషయాలు హిస్టరీకి సంబంధించి చెప్తారు. వాటిని అన్నిటినీ చెప్పే టైం లేదు, కానీ పైన మనం డిస్కస్ చేద్దాం. అండ్ సెకండ్ చాప్టర్ వ్యూని ఎక్స్ప్లెయిన్ చేయడానికి జస్ట్ విల్ టేక్ సమ్ ఫ్యూ పాయింట్స్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ముందుగా ఈ 2వ అధ్యాయము దేని అడ్రస్ చేస్తుందని మనం తెలుసుకుంటే, అంటే అబద్ధ బోధన వల్ల వచ్చిన స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్, దాన్ని నువ్వు తెలుసుకొని ఇటువంటి పద్ధతిలో నువ్వు వారిని మార్చాలి అని చెప్పేసి తిమోతికి పౌలు చెప్తున్నాడు అనమాట. మనం ముందుగా చూసుకుంటే 1-7 వచనాల్లో చూసుకుంటే పౌలు చెప్తాడనమాట తిమోతికి, నువ్వు ముందు అక్కడ ఉన్న ప్రజలందరినీ నువ్వు ప్రార్థనలో నడుపు, అక్కడ ఉన్న వాళ్ళందరి కోసం నువ్వు ప్రార్థన చెయ్యి. సో ప్రార్థన చేస్తే కనుక వాళ్ళు పీస్ అనేది వస్తుంది. ఆ పీస్ వచ్చినప్పుడు వాళ్ళు ట్రూ గాస్పెల్ అనేది వింటారు. సో విన్నప్పుడు అందరూ రక్షింపబడతారు అని చెప్పేసి పౌలు చెప్తారనమాట. సో ఇక్కడ మనం తెలుసుకుంటే ట్రూ గాస్పెల్ అంటే ఏంటి అనుకుంటే 5వ వచనంలో ఉంటుంది అనమాట. వేర్ గాడ్ సెండ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ జీసస్ యాజ్ ఎ మీడియేటర్ అని చెప్పేసి ఉంటుంది. అంటే యేసుక్రీస్తు మాత్రమే నరునికి దేవునికి మధ్యన మీడియేటర్ గా ఉన్నాడు. లైక్ ఏ పాస్టర్ గారు కాదు, ఏ పోపు కాదు, జీసస్ మాత్రమే మీడియేటర్ గా ఉన్నాడని చెప్పేసి పౌలు చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆ పౌలు భక్తుడు ఉన్న కాలంలో ఏంటంటే బైబిల్స్ అనేవి లేవు. దేవుని కొరకు బోధ చేయాలంటే మీడియేటర్ గా పాస్టర్ అనే వ్యక్తి ఉండేవారు అనమాట. సో కేవలము ధర్మశాస్త్రం అనేది పాస్టర్ దగ్గర ఉండేది. సో మెల్లిమెల్లిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మార్చుకొని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు క్రియేట్ చేసుకొని రాంగ్ పిక్చర్స్ అనేవి చేస్తున్నారు అనమాట. అదే అక్కడ ప్రజలు ఉండేవారు కూడా అదే విశ్వాసిస్తున్నారు అనమాట. సో దెన్ సిన్ అనేది చర్చెస్ లో కూడా మొదలైంది. సో అవన్నీ పౌలు చూస్తున్నాడు కాబట్టి పౌలు చెప్తున్నాడు అనమాట, నువ్వు నిజమైన బోధ చెప్పు, ఆ నిజమైన బోధ ఏంటని చెప్పేసి ఇక్కడ పౌలు స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. యేసుక్రీస్తు లోకానికి మన పాపముల కొరకు చనిపోయి తను తన్నే అర్పించుకున్నాడు. సో మన సిన్స్ అనేవి ఆయన తీసేసుకున్నాడు. మనము ఓన్లీ ఆయన మీద ఫెయిత్ ఉంచాలి, ఆయన ఇచ్చిన గ్రేస్ మనం తీసుకొని ఆయన మీద ఫెయిత్ ఉంచాలి. ఇదే ట్రూ గాస్పెల్. తిమోతి నువ్వు ఇదే వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి చెప్తారన్నమాట. అందుకు నేనే సాక్ష్యము, అందుకే నేనే అపోస్తలుడిగా నేను నియమించబడ్డానని చెప్పేసి 2వ అధ్యాయంలో ఉంటదన్నమాట. 1-7 వచనాల్లో ఇలా చెప్తాడు. అంటే నిజమైన బోధ ఏంటి, అసలు వాళ్ళకి నువ్వేం చెప్పాలి అని చెప్పేసి ఉంటది. సో 8-15 వచనాల్లో చూసుకుంటే ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు మెన్ అండ్ ఉమెన్ అనమాట. అక్కడ జరుగుతున్న కరప్టెడ్ టీచర్స్ వల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చర్చెస్ లో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనమాట. సో అవన్నీ ఆ పద్ధతులు నువ్వు వాళ్ళకి నేర్పించు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెన్ అధికారం కోసము వాళ్ళు విభేదాలు పెట్టుకొని
అక్కడున్న బైబిల్ అంటే ధర్మశాస్త్రాన్ని కూడా వాళ్ళు తిరస్కరించి అధికారం కోసం కోపంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారనమాట అక్కడ ఉన్న మెన్. సో వాళ్ళు అలా ఉండకూడదు, అలా ఉండకుండా నువ్వు వాళ్ళకి ప్రార్థన నేర్పించు, వాళ్ళ ప్రార్థనలో నడిపించు అని చెప్పేసి పౌలు భక్తుడు తిమోతికి చెప్తాడు. సో స్త్రీల విషయానికి వస్తే అక్కడున్న వెల్దీ స్త్రీ అంటే డబ్బున్న స్త్రీలు ఏం చేస్తున్నారంటే చర్చెస్ ని ఒక ఫ్యాషన్ షోగా ట్రీట్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు విచిత్రమైన బట్టలు వేసుకొని వాళ్ళకున్న డబ్బు వాళ్ళు చూపించుకోవడానికి, అంటే చర్చెస్ కి వెళ్తున్నాం అంటే మనము పద్ధతిగా వెళ్ళాలి. అంటే మనము నేను క్రీస్తు రూపమై ఉంటున్నాను కదా, క్రీస్తు స్వరూపమై ఉంటున్నాను కదా, నేను ఆయన హోలీనెస్ ను చూపించే విధంగా, ఆయన ప్రేమను ఆయన దీనత్వమును చూపించే విధంగా నేను చర్చ్ అంటే అలా రెడీ అవ్వి అలా అలంకరించుకొని నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆ పద్ధతులను తిమోతికి చెప్తున్నాను అనమాట, ఇలాగా స్త్రీలు ఉండాలి అని చెప్పేసి. తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే 12వ వచనంలో ఉంటదన్నమాట, స్త్రీ మౌనముగా ఉండి ఉపదేశించకూడదు అనేసి ఉంటదన్నమాట. అది విని చాలా మంది ఏమనుకుంటారంటే ఏంటి స్త్రీలు బోధ చేయకూడదా, లేకపోతే టీచ్ చేయకూడదా, దేవుని సేవ చేయకూడదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ అక్కడ పౌలు ఉద్దేశం అది కాదండి. ఏంటంటే స్త్రీలు బోధ చేయకూడదు అంటే అక్కడ ఉన్న సినారియోని బట్టి చెప్తున్నాడు అనమాట. అక్కడ స్త్రీలు ఏం చేస్తున్నారంటే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తో అధికారం తీసుకొని రాంగ్ ప్రీచర్స్ అనేది చేస్తున్నారు. సో అలా చేయకుండా మీరు నాలెడ్జ్ గా ఉండి మీరు ఉపదేశించాలి అని చెప్పేసి అక్కడ పౌలు ఉద్దేశిస్తున్నాడు అనమాట. అలాగే స్త్రీని పురుషుణ్ణి అవ్వ ఆదంతో పోలిస్తూ అంటున్నాడు అనమాట. స్త్రీ మోసపరచబడింది కానీ ఆదాము మోసపరచబడలేదు. అంటే ఇక్కడ ఏంటంటే స్త్రీ మోసపరచబడింది, సో ఆమె అధికారం చేత ఆదాముని కూడా ఆ పండుని తినమంది. ఆ పండుని తినమండం వల్ల ఆ పండుని తిన్నది కాబట్టి పాపం అనేది వచ్చింది. సో అలాగా కంపేర్ చేస్తూ పౌలు మాట్లాడుతున్నాడు అనమాట. స్త్రీ అలాగా అధికారంగా పురుషుని మీద అధికారం చెలాయించకుండా సత్క్రియ చేత మౌనంగా ఉండి ప్రేమ కలిగిన మనసుతో ఉంటే గనక ఆమెకు వచ్చిన శాపం గాని, ఆమెకు వచ్చిన లైక్ పాపం నుంచి ఆమె రక్షింపబడుతుంది అని చెప్పేసి ఈ 2వ అధ్యాయంలో తెలుసుకోవచ్చు. లైక్ టోటల్ గా చూసుకుంటే మనకి ఈ 2వ అధ్యాయంలో ఏంటంటే పద్ధతులు, దేవాలయంలో ఆరాధనకై పద్ధతులు గాని, అక్కడ స్త్రీ పురుషులు ఉండవలసిన పద్ధతులు సూచించి మాట్లాడుతుందన్నమాట. ఇదే తిమోతికి చెప్తున్నాడు, యంగ్ పాస్టర్ గారు అయినా తిమోతికి పౌలు చెప్తున్నాడు అనమాట. సో ఇంతే ఉందన్నమాట 2nd చాప్టర్ లో. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. సో మీరు ఇంకా ఏమైనా డీటెయిల్ గా చెప్పాలనుకుంటే మీరు మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజస్వి. తనంతా ఓవర్వ్యూ ఇచ్చింది. ఒక చర్చ్ ప్రిమిసెస్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఒక క్రిస్టియన్ లైఫ్ని రిఫ్లెక్ట్ చేసేటప్పుడు కానీ ఎవరు ఎలా ఉండాలని చెప్తూ ఈ 2వ అధ్యాయంలో చెప్తున్నారు. అండ్ తను బాగా అన్ని విషయాలను కవర్ చేసింది. అండ్ మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మెన్ వచ్చేసరికి మీరు కోపంగా ఉండకూడదు, అంటే చేతులు ఎత్తి ప్రార్థించాలి, ప్రార్థనా పరులుగా ఉండండి అని వాళ్ళకి చెప్తూ, అండ్ ఉమెన్ ఉద్దేశించి మాత్రం చాలా సెన్సిబుల్గా, అంటే చూడగానే చాలా సెన్సిబుల్గా ఉండి చాలా ముచ్చటించే పద్ధతిలో ఉండాలి అని వ్యవహరించుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఇది చాలా చాలా చర్చ్ ప్రిమిసెస్లో చాలా ఎక్కువగా అప్లై చేసుకోవాల్సిన విషయంగా మనకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ చూస్తే ఆదాము అవ్వని కూడా చూపిస్తున్నారు. ఈ మొత్తం విషయంలో ఒక పెద్ద మర్మం ఏంటంటే దేవుడు కొన్ని విషయాల్లో కొన్ని ఆర్డర్స్ని పెట్టాడు. నేను ఆల్రెడీ 2nd and 3rd చాప్టర్ మీద రెస్పాన్సిబిలిటీ వర్సెస్ డ్యూటీ అని చెప్పాను. ఆ రెండింటికి నేను తీసుకున్న కాంటెక్స్ట్ ఏంటంటే ఇంకా 2 and 3rd చాప్టర్ అనమాట. 2nd అంతా ఉమెన్ గురించి మాట్లాడితే ఇండైరెక్ట్లీ 3rd అంతా కూడా మెన్ గురించి మాట్లాడతారు. అది మనం సమయం ఉంటే మాట్లాడుకున్నాం. కానీ ఒక విషయం ఏంటంటే దేవుడు తన సంఘంలో ఒక ఆర్డర్ని పెట్టాడు. అండ్ అలాగే క్రైస్తవునిగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు తన సంఘమే కాబట్టి ప్రతి ఒక్కరికి కొన్ని ఆర్డర్ ఉంటుంది, అంటే క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని మీరకుండా కొన్ని పద్ధతులు ఆ క్రమం మేరకు తగ్గించుకునే స్వభావం అందరికీ ఉండాలి. సో ఆ విధంగా ఇక్కడ ఆడవాళ్ళకి మరి ముఖ్యంగా చెప్తున్నారు. కానీ ఒక మంచి స్టేట్మెంట్ ఏంటంటే 2వ అధ్యాయము చివరిలో చెప్తారు 15లో, బట్ ఉమెన్ విల్ బి సేవ్డ్ హ్యావింగ్ చిల్డ్రన్, అది పక్కకు తీసేస్తే, ఇఫ్ షీ ప్రిజర్వ్స్ ఫెయిత్, లవ్, హోలీనెస్ అండ్ విత్ మోడెస్టీ. ఇక్కడ తగ్గింపు స్వభావంతో విశ్వాసాన్ని మాత్రం తను అలాగే ఉంచుకొని, అండ్ ఆ ప్రేమ ఒకటి తనలో కనిపిస్తూ ఉంటే, అందరి వైపు అందరి మీద దయత్వం అవన్నీ కనిపిస్తూ ఉంటే షీ విల్ బి హైలైటెడ్ అని చెప్తారనమాట. సో వీ విల్ మూవ్ ఆన్ టు ద 3rd చాప్టర్. వాయిస్ ఇంకా బ్రేక్ అవుతుందా? ఇస్ ఇట్ ఓకేనా? ఓకే. సో 3rd చాప్టర్ వచ్చేసరికి లీడర్షిప్ ఇన్ చర్చ్ అండ్ హెల్పర్స్ అండ్ లీడర్స్ గురించి వ్యత్యాసం చూపిస్తారు. మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి విల్ మూవ్ ఇన్ టు ద ఫాస్ట్. అండ్ 3rd చాప్టర్ గురించి మాట్లాడడానికి ఐ ఇన్వైట్ డేవిడ్. ఫస్ట్ మన వ్యూ తెలియజేస్తారు. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల కోసం మాట్లాడతారు పౌండర్. ఏంటంటే ఫస్ట్ ఓవర్సీస్ అంటే మనకి ఒక ఆర్గనైజేషన్ మనం మాట్లాడుకున్న ప్రస్తావన చర్చ్ ని లీడ్ చేశారు, లైక్ చర్చ్ పాస్టర్స్ కోసం అండ్ చర్చ్ లీడర్స్ అండ్ చర్చ్ లీడర్స్ యొక్క వైఫ్ కూడా ఎలా ఉండాలి, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉండాలి అనే విషయం కోసం ఈ 3rd చాప్టర్ అంతా ఉంటుంది. లైక్ 3rd చాప్టర్ అంతా మనం చదువుకుంటే
ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఫస్ట్ సెవెన్ వర్స్ వరకు మోషన్ అంటే చర్చ్ పాస్టర్ వస్తుంది. ఏంటంటే నేను చెప్తుంటాను పౌల్ గారు ఆయన యొక్క ఏంటి దేవునికి చాలా ఫేత్ఫుల్ గా ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, చాలా రెస్పెక్ట్ఫుల్. అండ్ ఇంకా ఏంటంటే చర్చ్ మెంబర్స్ కి ఆయన హాస్పిటబుల్ గా ఉండాలన్నమాట. లైక్ అండ్ ఆల్సో ఆయన చెప్పే ప్రతిదీ కూడా ఏంటంటే ప్రజలకి లైక్ ఎంతో లైక్ వర్డ్స్ అట్లా ఏంటంటే టీచ్ చేసే విధానం కూడా లైక్ ఒక వేలో ఉండాలి. లైక్ ఏదో గందరగోళంగా కాకుండా లైక్ నేను చెప్తున్నాను. సో ఆయన యొక్క స్పౌస్ లైక్ ఆయన వైఫ్ కూడా ఆయన రెస్పాన్సిబుల్ గా ఫేసింగ్ గా ఉండాలి. ఒక చర్చ్ పాస్టర్ కి ఉండాల్సిన చర్చ్ లీడ్ చేసే వ్యక్తికి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రతిదీ చెప్తూ ఉంటారు. ఏంటంటే డ్రింక్ చేయకూడదండి, ఆయన వైలెంట్ గా ఉండకూడదు, చాలా పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉండాల్సిన అన్ని కూడా చెప్తుంటారు అనమాట. ముఖ్యంగా ఏం చెప్తారంటే యూ షుడ్ నాట్ బి గ్రీడీ ఫర్ మనీ. అంటే చాలా పాస్టర్ ఏంటంటే లైక్ అనకూడదు కానీ లైక్ ఆఫరింగ్ విషయంలో కానీ లైక్ దేని విషయంలో కానీ గ్రీడీ ఫర్ మనీ అన్నమాట. ఏంటంటే వాళ్ళ ఆయన వ్యక్తిత్వాల కోసం మనం పాయింట్అవుట్ చేసామంటే ఇప్పుడు పాస్టర్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా లైక్ అవుట్ ఆఫ్ వే అంటే దేవుని విషయాలు కూడా వాక్యం కూడా సరిగ్గా తెలియని పాస్టర్స్ కూడా మన వరల్డ్ లో ఉంటున్నారు చాలా మంది. వాళ్ళు ఎక్కువ ఏంటంటే మనీ కోసం ఈ అది ఒక జాబ్ లా దీన్ని తీసుకొని ఇదంతా చూసుకొని లైక్ దేర్ సో గ్రీడ్ ఫర్ మనీ. అదే చెప్తున్నాను, హీ షుడ్ నాట్ బి లైక్ గ్రీడీ ఫర్ మనీ. అది పాయింట్ సృష్టి చేస్తారు. లైక్ ఇంకేంటంటే ఆయన యొక్క హౌస్ హోల్డ్ అంటే ఆయన యొక్క ఫ్యామిలీని ఆయన మేనేజ్ చేసుకోవాలి అంట. ఎందుకంటే ఇంకా ఆయన ఏమంటే ఇంటిని తన ఫ్యామిలీని మేనేజ్ చేసుకోవాలి వ్యక్తి ఒక చర్చ్ అంతటిని ఎలాగ మేనేజ్ చేస్తారని చెప్పి ఉంటుంది. తర్వాత ఏంటంటే చర్చ్ అవుట్ సైడ్ కూడా బయట వాళ్ళకి కూడా ఆయన యొక్క రెప్యుటేషన్ అనేది చాలా మంచిగా ఉండాలన్నమాట. ఒక మంచి వ్యక్తిత్వాన్ని బయట వాళ్ళతో కూడా ఆయన మెయింటైన్ చేస్తూ ఉండాలి ఆ పర్సన్. దేనికి అంటే దేవుని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో సాతాన్ యొక్క డ్రాప్స్ లో పడుతుందా ఓన్లీ ఆయనకు దేవుడు ఇచ్చిన ఏమంటారు దీనిలోనే ఆయన వెళ్ళి ఆ వాక్యాన్ని అంత దైవికంతో హోలీ స్పిరిట్ తో డెలివరీ చేయడం కోసం ఈ పాయింట్స్ అని చెప్తుంటారు. లైక్ మిగతా వచ్చి చూసుకుంటే ఇటు తోటి చూసుకుంటే ఇదంతా అంటే చర్చ్ లీడర్స్ క్వాలిఫికేషన్ కోసం చెప్తాను. చర్చ్ లీడర్స్ అంటే మనం చూసినట్లు మనం చూసుకుంటే చర్చ్ డీకన్స్ కానీ వార్డ్ డీకన్స్ అలాగా. సో ఇవి ఎలా ఉండాలంటే దే షుడ్ బి వర్దీ ఆఫ్ రెస్పెక్ట్. అంటే మనం రెస్పెక్ట్ ని ఇచ్చే విధంగా ఉండాలన్నమాట. ఎంతో సిన్సియర్ గా దేవుని పనిచేస్తూ. అండ్ ఆల్సో దే షుడ్ నాట్ బి అడిక్టెడ్ టు వైన్. వైన్ అంటే అక్కడ వైన్ ఉంటుంది సేమ్ యాసిస్ ఏంటంటే డ్రింక్ ఎడిక్ట్ అవ్వకుండా డిస్హానెస్టీ ఉండకుండా లైక్ ఎంతో హానెస్ట్ గా ఈ లైక్ చాలా మన పీసీ చూసినట్లయితే కౌంటింగ్ విషయంలో అప్పుడు మనీ కౌంటింగ్ చేశారు అనుకోండి, అక్కడ కూడా దే షుడ్ బి నాట్ బి గ్రీడీ. ఈ డబ్బులు వేసేయడం కానీ అంటే ఎంతో హానెస్ట్ ఎంత కౌంట్ చేయడం అంటే ఎంత కౌంట్ చేస్తాం. చర్చ్ విషయంలో కూడా అవును ఇది జరిగిందంటే పాస్టర్ గారు అవును అని చెప్పి కూడా దానికి గిరి అయ్యి ఎంతో సిన్సియర్ గా దేవుని బయటకు ఉండాలన్నమాట. చర్చ్ లీడర్స్ కూడా కోసం కూడా చెప్తారు. లైక్ గొప్ప చూసుకుంటే మన యొక్క చర్చ్ కోసం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మధ్యన ఎలా ఉన్నారు మొత్తం ఈ చాప్టర్ లో లైక్ మన బైబిల్లోనే ఎక్కడైతే పాస్టర్స్ కోసం కానీ చర్చ్ లీడర్స్ కోసం అని చెప్పారో అతను వ్యతిరేకంగా నడుచుకునేది ప్రస్తుతం లోకంలో. ఏం చెప్తుంది అదే నాకు ఉండకూడదు అని చెప్పి. ఇంకా ఏంటంటే దేవుని యొక్క పరిచయంలోకి వెళ్ళకూడదు. దే షుడ్ బి టెస్టెడ్ అనమాట. ఫస్ట్ వాళ్ళు దేవుడు వైపు వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. ఎలాగ అది నేను కరెక్ట్ వేలు వెళ్తున్నానా రాంగ్ వేలు వెళ్తున్నానా నేను చేసే పని ప్రతిదీ దేవునికి వెళ్తుందా లేదా అని చెప్పి మనం టెస్ట్ చేసుకుని బిఫోర్ సర్వింగ్ దే షుడ్ బి టెస్టెడ్ బై గాడ్. అండ్ ఆల్సో చర్చ్ లీడర్స్ యొక్క వైఫ్ ఎలా ఉండాలి లైక్ వైఫ్ ఆర్ ఇంట్లో ఉండే ఉమెన్ ఎలా ఉండాలంటే వాళ్ళతో పాటు అలాంగ్ సైడ్ వాళ్ళు కూడా సర్వ్ చేస్తుంటారు దేవుడికి ఎంతో రెస్పెక్ట్ఫుల్ గా. ఏంటంటే వాళ్ళ టెంపర్ ని అదుపులో పెట్టుకుని దేవునికి ట్రస్ట్వర్తీగా ఉంటూ అండ్ ఆల్సో దేవుని యొక్క విశ్వాసంలో ఎంతో రెస్పెక్ట్ గెయిన్ చేసి దేవుని యొక్క కాన్ఫిడెన్స్ ని మేము దేవుని బిడ్డలు అని ఎంతో కాన్ఫిడెంట్ గా మాకు ప్రతిదీ దేవుని కోసం తెలుసు అని చెప్పి అంత కాన్ఫిడెంట్ గా వాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్స్ ఆర్ ఇంట్లో మనకి కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఏం చెప్తూ ఉంటారు. అండ్ మిగతా లాస్ట్ రోజు చూసుకున్నట్లయితే ఒక బ్యూటిఫుల్ డిక్లరేషన్ అనమాట పౌల్ గారు ఈ చాప్టర్ ఎండ్ చేస్తారు. మనకు సువార్త యొక్క ఒక సీక్రెట్ అని ఉంటుంది అక్కడ. ఏంటంటే వి ఆల్ నో దట్ దేవుడు ఫ్లెష్ రూపంలో మనకు కనిపించి హోలీ స్పిరిట్ తో ఉంది, ఏంజల్స్ ఆయన చూశారు. అండ్ ఆల్సో అమాంగ్ నేషన్స్ ఆయన ప్రీచ్ చేశారు.
ఈ వరల్డ్ లో ప్రతి చోట ప్రతి మంది ఆయన నమ్ముతారు, విశ్వసిస్తారు. అండ్ ఆయన దేవుని మహిమలో ఆయన హెవెన్ కి అయితే వెళ్ళిపోయారని లాస్ట్ బ్యూటిఫుల్ డిక్లరేషన్ లో ఈ చాప్టర్ ఎండ్ చేస్తారు అనమాట. ఈ చాప్టర్ సమ్మరైజ్ చేసుకొచ్చి అంటే ఏంటంటే చర్చ్ ని ఎలా లీడ్ చేయాలి, లేకపోతే లీడర్స్ కానీ చర్చ్ పాస్టర్స్ కానీ ఎలా ఉండాలి, వాళ్ళ లీడర్షిప్ పొజిషన్ ఏంటి, అంత స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉండాలి, వాళ్ళకి గుడ్ రెప్యుటేషన్ బయట ఎలా ఉండాలి, అండ్ వాళ్ళ విశ్వాసం ఎలా ఉండాలని చెప్పి ఈ చాప్టర్ వాళ్ళు తెలియజేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డేవిడ్. ముందుగా చూసినట్టయితే సెకండ్ చాప్టర్లో ఏ విధంగా అయితే ఉమెన్ గురించి మాట్లాడారో ఇక్కడ అంతా కూడా మెన్ అని వాళ్ళ వైఫ్ అంటూ, అంటే ఇక్కడ ఏం చెప్తారంటే ఒక లీడర్స్ కానీ హెల్పర్స్ కానీ ఇద్దరు కూడా మెన్తో అడ్రస్ చేస్తూ ఉంటారు. నార్మల్గా చెప్పాలంటే బిలీవర్స్ చర్చ్లో ఎలా ఉండాలని సెకండ్, అండ్ అలాగే చర్చ్ లీడర్స్ అండ్ హెల్పర్స్ ఎలా ఉండాలని థర్డ్లో కనబడుతుంది. కానీ మనం బాగా డీప్గా అనలైజ్ చేస్తే ఒక పెద్ద విషయం ఏంటంటే దేవునికి సంబంధించినంత వరకు, లేదంటే ఒక క్రిస్టియన్ లైఫ్ జీవిస్తున్నప్పుడు ఉమెన్ ఎలా ఉండాలి అన్నది సెకండ్ చాప్టర్లో కనబడితే మెన్ ఏ విధంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది థర్డ్ చాప్టర్లో బాగా కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే మెలకుగా ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువగా చేయకూడదు, ఇంకా చదువుకుంటూ పోతే ప్రతి వర్స్ కూడా ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ అనమాట. అండ్ హీబ్రూలకు రాసిన పత్రిక 13:17 ఏముంటుందంటే దే మస్ట్ గివ్ అకౌంట్ టు గాడ్. అంటే మెన్ అన్న వాళ్ళు, లేదంటే ఒక లీడర్గా ఉంటున్న ఆ చాప్టర్లో చెప్పుకున్న లీడర్స్ అనేవాళ్ళు దే మస్ట్ గివ్ అకౌంట్ టు గాడ్. కాబట్టి అకౌంట్ ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇక డెవిల్ లాగా ప్రైడ్ అనేది పెంచుకోకుండా ఫెయిత్లో మెచ్యూర్డ్గా ఉండాలని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే ఈ కాలంలో మన చర్చ్ని ఎంత టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటూ ఉంటే ఫ్యాన్సీ హెయిర్ స్టైల్స్తో చర్చ్కి వస్తారు. ముందుకు వచ్చి లీడ్ చేసేటప్పుడు కూడా వే ఆఫ్ డ్రెస్సింగ్ అలాగే ఉంటుంది, ముఖ్యంగా సిటీస్లో. లేదంటే మనము మన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కూడా, అంటే చర్చ్ అనే కాదు, మనం మన ఫ్రెండ్స్తో ఉండేటప్పుడు కూడా మన వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా, లేదంటే ద వే ఆఫ్ వి స్పీక్, ఎవ్రీథింగ్ కౌంట్స్ అనమాట. ఇది ఓన్లీ చర్చ్ పరంగా మాత్రమే పరిమితించింది కాదు, మన క్రైస్తవ జీవితంలో మనకున్న లిమిట్స్ ఏంటో తెలియజేస్తూ ఒక బౌండరీని గీస్తూనే ఉంటాయి. అండ్ 2 and 3 మనం చూడండి, టైం ఇంకా 20 minutes ఉంది. విల్ ట్రై టు ఫినిష్ అప్ ఇట్ ఫాస్ట్. విల్ మూవ్ ఆన్ టు ద 4th chapter. Grace will take on to the 4th chapter. నా వాయిస్ ఆడిబుల్ గానే ఉందా? సమ్మన్ ప్లీజ్ రెస్పాండ్. ఆడిబుల్గానే ఉంది. ఓకే, ఇంకా కంటిన్యూ. చాలా క్విక్ గా చూద్దాము. హార్డ్లీ 3 to 4 minutes అంతే, అందుకు మించే ముందు రవికాంత్ ముందుగానే మెన్షన్ చేసినట్టు ఫస్ట్ 3 చాప్టర్స్ ఎలా ఉంటాయి అంటే ఏంటి, మనకు తెలియని విషయాల కోసం, కొత్త కొత్త విషయాల కోసం దేవుడు చెప్తారనమాట. పౌల్ గారు అంతా రాస్తారు. లాస్ట్ 3 చాప్టర్స్ మన బిహేవియర్ కోసం, యాజ్ అ బిలీవర్ గా, యాజ్ అ క్రిస్టియన్ లైఫ్ లో మనం ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, నాన్ బిలీవర్స్ కి ఉన్న డిఫరెన్సెస్ కానీ, లేకపోతే వాళ్ళ నుంచి మనకు ఉండే వ్యత్యాసం కానీ, ఇదంతా నువ్వు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేస్తే నువ్వు నాన్ బిలీవర్స్ ని అట్రాక్ట్ చేసుకోగలవు అన్న దాని మీద లాస్ట్ 3 చాప్టర్స్ ఉంటాయి. when it comes to 4th chapter, ఇప్పుడు మన ప్రెసెంట్ జనరేషన్ లో కానీ, ఇప్పుడు మన ఫాదర్స్, ఇప్పుడు మన నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ కానీ మనం చూసుకుంటే ఎక్కువ సోషల్ మీడియా, ఎక్కువ యూసేజ్ ఆఫ్ ఏఐ కానీ, ఎక్కువ నెట్ యూజ్ చేయడం, గూగుల్ ఇవంతా యూజ్ చేయడం వల్ల మనకి ఏమైంది అంటే తెలుసో తెలియకో చాలా అట్రాక్ట్ అయిపోయాం అబద్ధపు సాక్ష్యాలకి, అబద్ధపు బోధలకి. ఇంకా ఏమంటామంటే విశ్వాసం ఎక్కువైపోయి భ్రష్టు పట్టిపోయిన పనులన్నీ చేస్తున్నాం అనమాట. మనం అందరం అంటే ఏది రైటో తెలియదు, ఏది రాంగో తెలియదు, ఎవరు చెప్పినా పాటించేయడానికి ట్రై చేస్తాం, లేదంటే ఏది పాటించాం. ఇదన్నమాట బేసిక్ గా మనం చేసేది. ఇదంతా జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకున్న జనరేషన్స్ లో ఏంటి, వాళ్ళు చెప్పడం వల్ల ఏంటి, అబద్ధ బోధలు అన్ని జరగడం వల్ల మనలో ఏం క్రియేట్ అయింది అని అంటే ఏంటిది, పెళ్లి చేసుకోకూడదు అంటే పెళ్లిని విసర్జిస్తున్నారు అనమాట, వివాహంని. అండ్ ఇంకా ఏంటి, ఒక కైండ్ ఆఫ్ ఫుడ్, మీరు ఇదే తినాలి, ఇది తినకూడదని చెప్పి ఇదంతా రిజెక్ట్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే ఫేక్ ప్రాఫిట్స్ వల్ల, అంటే అబద్ధపు బోధల వల్ల, అబద్ధపు సాక్ష్యాలు పలకడం వల్ల, అబద్ధంగా ప్రీచింగ్ చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఇదంతా జరుగుతుందని చెప్పి ఎప్పుడో రాజా పౌల్ గారు మనకి అవన్నీ ఇప్పుడు మనకి స్లోలీ ఒకటి జరుగుకుంటూ వస్తుంది. అసలు ఫస్ట్ ఫుడ్ తినకూడదు, ఈ పర్టికులర్ ఇది చేయకూడదు అని దేవుడు ఒకటి క్రియేట్ చేసిన తర్వాత ఈ చాప్టర్ లో ఏమని రాసి ఉంటదంటే, ఫస్ట్ 3 verses ఇప్పటి వరకు నేను చెప్పిన అన్నది ఉంటుంది. నెక్స్ట్ దేవుడు ఏం చెప్తారంటే, ఒకవేళ నేను ఒకటి క్రియేట్ చేశానంటే అది చాలా బ్లెస్డ్ గా, అది చాలా ప్యూరిఫైడ్ గా, ఎంతో పవిత్రంగా నేను దాన్ని చేసిస్తాను కదా, నేను చేసించింది ఏది కూడా నిషేధింపదగింది కాదు అని చెప్తాను అనమాట. అంటే నువ్వు దేన్ని కూడా వద్దన అక్కర్లేనట్టుగానే నేను చేస్తాను అని చెప్తారు. ఓకే, ఇక్కడ వరకు ఇది అయిపోతుంది. ఇప్పుడు ఇవంతా
ఇవన్నీ మన ఫ్రెండ్స్ తో ఒకవేళ డిస్కస్ చేసాం, ఇది ఇలా కాదు, మనం ఇలా చేయకూడదు, నువ్వు చెప్పిన అబద్ధపోతే ఎవరో నీకు చెప్పారు, ఇది కాదు ఇలా చేయకూడదు అని నువ్వు గ్రామతో చెప్పగలిగితే, ఇది నువ్వు నీ ఫ్రెండ్స్ తో ఒక మాట తీసుకుని డిస్కస్ చేయగలిగితే కనుక యూ విల్ బి ఏ గుడ్ సర్వెంట్ అనమాట. మంచి పరిచారకునిగా నువ్వు ఉంటావని దేవుడు చెప్తారు అనమాట ఇక్కడ. అండ్ తర్వాత నెక్స్ట్ వర్సెస్ లో ఏమని ఉంటదంటే ఏమంటారు, ఈ వరల్డ్ టాక్స్ ముస్లిం ముచ్చట్లు కానీ లేకపోతే ఈ వరల్డ్ టాక్స్ అంతటిని దూరం పెట్టేసి నువ్వు గనక స్పిరిచువల్లీ ముందుకు ఉంటే గనక ఈ వరల్డ్ టాక్స్ అనేవి వరల్డ్ వరకు నీకు హ్యాపీనెస్ ఇస్తాయి. అదే స్పిరిచువల్ టాక్స్ అయితే కనుక నీకు ఎవర్ లాస్టింగ్ లైఫ్ ని, ఎటర్నల్ లైఫ్ ని నీకు గిఫ్ట్ చేస్తాయి అని చెప్పి దేవుడు చెప్తారు అన్నమాట. నీకు రక్షణ తీసుకొస్తాయి, స్పిరిచువల్ లైఫ్ ని ఇస్తాయి, ఎటర్నల్ లైఫ్ నీకు ఇస్తాయని చెప్తారు. ఓకే, దీనికి నీకు ఎటర్నల్ లైఫ్ వస్తుంది, లేకపోతే ఈ సాల్వేషన్ వస్తుంది, ఇదంతా నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఉంచి మనము వర్క్ చేయాలి. ఏంటి, నిజమైన సాక్ష్యం మీద దేవుడు మనకి ఈ భూమి మీదకి వచ్చింది నిజం చెప్పడానికి, సత్యం చెప్పడానికి అండ్ ఫెయిత్ ఇవ్వడానికి, విశ్వాసం సత్యం కోసమే ఈ భూమి మీదకి వచ్చారని చెప్పి చాప్టర్ 2 లో మనం విన్నాం. అది దేవుడు ఈ లోకం తీసుకొచ్చారు. అండ్ అలా మనం హోప్ ఉంచాలి, దానికోసం ఇది ఫెయిత్ మీద మనం వర్క్ చేయాలి అని ఉంటది. తర్వాత నెక్స్ట్ 11 వర్సెస్ నుంచి ఎలా ఉంటది అంటే, 11 వర్సెస్ నుంచి ఏమని చెప్తారంటే, మనం ఒక మాదిరిగా ఉండాలి. యవ్వనస్తులుగా యవ్వన జీవితంలో మనం ఎలా ఉండాలి అంటే, నాన్ బిలీవర్స్ కి, అన్యజనులకు మనం ఒక మాదిరికరంగా జీవించాలి. మన నోటి మాటల ద్వారా అయినాను, లేకపోతే మనం బిహేవ్ చేసే ఆ బిహేవియర్ వైజ్ కానీ, క్యారెక్టర్ వైజ్ కానీ, త్రూ లవ్ అండ్ ఫెయిత్ అండ్ ప్యూరిటీ ఇవంతా ఉంటేనే మనం వారికి రోల్ మోడల్ గా మారుతాము అని చెప్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఆయన వచ్చే వరకు మనము ఏ విషయాల్లో హెచ్చింపబడాలి అంటే, మన చదువు విషయంలో కానీ, ఆయన బోధించే విషయంలో కానీ, ఆయన తెలుసుకునే విషయంలో కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తారు. అండ్ అట్ లాస్ట్ వచ్చేసరికి చాప్టర్ లో ఏమని చెప్తారంటే, ఈ పైనవన్నీ నువ్వు చేస్తేనే, అంటే నువ్వు ఆయన అబద్ధ సాక్ష్యాలు ఏమీ నమ్మకుండా నిజంగా ఆయన తెలుసుకుని, ఆయన బోధన నిజంగా చేసి, నీ బిహేవియర్ కానీ, నువ్వు త్రూ నీ వర్డ్స్ కానీ, లవ్ వల్ల కానీ, నీ ఫెయిత్ వల్ల కానీ, ప్యూరిటీనెస్ కానీ, ఆయనకు వచ్చే వరకు ఆయన అన్ని లోబడి ఉంటే గనక, అప్పుడు ఇవన్నీ నీ బోధ వింటారు కదా, వాళ్ళందరూ కూడా నీ వల్ల రక్షింపబడతారని చెప్పి ఈ చాప్టర్ లో చెప్తారు. ఈ చాప్టర్ ఈస్ మెయిన్లీ మనం కంక్లూడ్ చేసుకోవాలంటే, ద బిహేవియర్ ఆఫ్ ఎ బిలీవర్ ఎలా ఉండాలి అనేది ఈ చాప్టర్ మనకి డిఫైన్ చేస్తుంది. థ్యాంక్ యూ గ్రేసీ. యవనస్తులకి ఈ తిమోతి పత్రిక ద్వారా మేజర్గా ఇమీడియట్లీ అబ్జర్వ్ చేసుకోవాల్సిన ఏమైనా చాప్టర్ ఉందంటే 4th చాప్టర్. ఇంచుమించు ఒక గంట సేపు అంతా ఓన్లీ 4th చాప్టర్ మీద కూర్చోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ద మేజర్ ప్రాబ్లమ్ని ఎక్కువగా అడ్రస్ చేస్తుంది. దీన్ని పైన చదివితే అర్థం కాదు, కానీ ఇంకా ఇంటర్ప్రిటేషన్ ఇందులో చాలా ఉందన్నమాట. అది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా 6వ వచనం నుంచి చివరి వరకు మనకు చూస్తే మనకు చాలా అనిపిస్తుంది, నాకు దేవుడితో ఎక్కువ గడపాలని ఉంది, దేవునితో ఎక్కువ ప్రార్థనలు చేయాలని ఉంది, ఎక్కువ బైబిల్ చదువుకోవాలని ఉంది, కానీ ఎప్పుడు కూడా నేను ఆయన ప్రెజెన్స్ని ఫీల్ అవ్వలేకపోతున్నాను. ఉంటుంది యవనస్తులకి సమస్య. లేదంటే మనం చాలా మైండ్లో ఉంటుంది అనమాట, దేవుడు ఉండాలి అని మైండ్లో ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పుడు మాత్రం అది రాదు. లేదంటే వీ కాంట్ ఫీల్ ద హోలీ స్పిరిట్. లేదంటే కొన్ని విషయాల్లో ఇంకా మళ్ళీ పాపపు స్వభావంలో పడిపోతూ ఉంటాం. అంటే ఒకసారి ఒప్పుకొని అన్నీ విడిచిపెడతాం, కానీ మళ్ళీ తిరిగి అదొక థాట్ వస్తుంటుంది. మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుంటుంది. అదేంటి, నేను విడిచిపెట్టాను కదా, మళ్ళీ ఇలా వచ్చిందేంటి, అయితే నేను మారలేదా అని చెప్పి ఇది ఒక గిల్ట్ని క్రియేట్ చేస్తుంటుంది. అంటే ఇప్పుడు నేటి క్రైస్తవులు ఉన్న గిల్ట్ని కానీ, లేదంటే ఆయన ప్రెజెన్స్ని ఫీల్ అవ్వలేకపోతాం కానీ, లేదంటే ఇంకా ఆత్మీయ స్థితిలో ఎన్ని నెలలైనా ఇంకా ఎదగలేకపోతున్నాను అని ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అనేవి చాలా మందిలో ఉంటాయి, కానీ ఇమీడియట్ ఆన్సర్ ఏ యవనస్తుడికి సరిగ్గా తెలియదు. మనకు చూస్తే మీరు పద్ధతిగా కరెక్ట్గా దేవుడిని అడిగి చదివితే కనుక ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు 4th చాప్టర్ చదివిన వెంటనే మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది. దీని మర్మత్వం ఏంటంటే, చూడండి, నేను ఎప్పుడు చెప్తుంటాను, అంటే ఏది ఎక్కువ మనం ఫీడ్ చేసుకుంటామో అదే మనం మారుతాం. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తిని, లేదంటే క్యారెట్, మిగతా లీఫీ వెజిటేబుల్ ఇవన్నీ తిన్నామనుకోండి, మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. లేదు, జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్ అండ్ ఆల్కహాల్ అని చెప్పి, స్వీట్ అని, షుగర్ అని ఎక్కువగా ఇవి తీసుకున్నాం అనుకోండి, పైకి ఇద్దరు బాగానే ఉన్నప్పటికీ పైకి ఏమి తేడా తెలియకపోయినా లోపల ఇంటర్నల్లీ వీ విల్ నో హూ ఈజ్ హెల్దీ అండ్ హూ ఈజ్ నాట్. అంటే మనం ఏది భుజిస్తామో అదే అవుతాం. నేను యోహాను సువార్తలో చెప్పినప్పుడు కూడా దేవుడు ఆత్మీయ ఫుడ్ అని ఎందుకు అన్నాడంటే, ఈ జీవితంలో ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సస్టైనబిలిటీ. అట్ ద సేమ్ టైం నువ్వు దేవుని ఎదగాలి అంటే, హెల్తీగా మారాలంటే, స్పిరిచువల్లీ నువ్వు హెల్తీగా మారాలంటే, అంటే మనకున్న ఏంటి దేవుని ప్రెజెన్స్ని ఫీల్ అవ్వలేకపోతున్నాను అంటే, ఇక్కడ పౌలు గారు ఏం చెప్తారంటే, గో అండ్ డైరెక్ట్లీ ఫీడ్ ఆన్ ది స్క్రిప్చర్. ఇక్కడ చూడండి, ఫీడ్ యువర్ సెల్ఫ్ స్పిరిచువల్లీ ఆన్ ద వర్డ్స్ ఆఫ్ ఫెయిత్ అండ్ ట్రూ టీచింగ్స్. విశ్వాసపూరితమైన వాక్యము మీద నువ్వు ఫీడ్ చేయమన్నారు. ఫీడ్ ఆ మాటకు అర్థం ఏంటంటే, మీ ఇంటేక్ అది ఉండాలి, మీ ఇన్పుట్ అది ఉండాలి.
ఎందుకో చెప్పినా చూడండి, ఇంకొక మంచి మాట అండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ హ్యాస్ సమ్ వాల్యూ. ఎక్కువగా ఈ మాట అబ్బాయిలకి బాగా అర్థమవుతుంది అనమాట, ఎందుకంటే కొంచెం ఎక్సర్సైజ్ చేసేది వాళ్ళే కాబట్టి. చూడండి, ఎక్సర్సైజ్ చేసే కొద్ది కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా ఒక స్పోర్ట్ని ఒకే రోజు ఆడారనుకోండి, బాడీ చాలా టైర్డ్ అయిపోద్ది. లేదంటే ఒక ఎక్సర్సైజ్ని ఒక రోజే చేశారనుకోండి, ఒకేసారి మీరు భారంగా అనిపిస్తుంది ఈవినింగ్కి. సో ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్లో కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది బాడీని ఫిట్గా ఎలా ఉంచుతుందో, ఎట్ ద సేమ్ టైం స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో వెరీ వాల్యుబుల్. స్పిరిచువల్లీ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. అంటే ఇక ఒక్క ముక్కలో ఏం చెప్తున్నాడంటే, బాబు నువ్వు ప్రతిరోజు నువ్వు ఆయన వాక్యం మీద ఫీడ్ చేస్తూ ఆ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ని ఫాలో అవ్వ అంటున్నారు. ఈరోజు మన జీవితంలో దేవునితో ఉండాలి అనుకుంటున్నామే కానీ, అవును బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసేసుకోవాలి అని అనుకుంటున్నాం కానీ, మరి ఎందుకు అంత ఆశ కలిగినా ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు, ఎందుకు ప్రెజెన్స్ ఫీల్ అవ్వలేకపోతున్నావు అంటే, ద వెరీ ఫస్ట్ స్టెప్ నువ్వు ఏం తీసుకోవాలంటే, అనుకోవడం వరకు సరిపోదు, నువ్వు కూర్చోవాలి, క్లియర్ మైండ్తో చదువుకోవాలి, ఆ చదివింది అనుసరించి మార్చుకోవాలి, అండ్ ఇది కన్సిస్టెంట్గా చేయాలి. అప్పుడు చూడండి లాస్ట్లో ఏమంటారు, ప్రాక్టీస్ దీస్ థింగ్స్ అండ్ డివోట్ యువర్ సెల్ఫ్ టు దెమ్ ఇన్ ఆర్డర్ దట్ యువర్ ప్రోగ్రెస్ మే బి సీన్ బై ఆల్. నువ్వు ఆత్మలో ఎదుగుతున్న అనుభూతి, ఆ ప్రోగ్రెస్ అనేది నీకు అనిపించాలంటే నువ్వేం చేయాలంటే వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈరోజు యవనస్తులు ఎంతమంది ఒక బైబిల్ చదివింది ప్రతిరోజు ఒక బుక్లో ఎంతమంది రాసుకుంటున్నారు ఏమో, ఎవరు ఎత్తుతారో లేదో నాకు తెలియదు. కానీ అదే కనుక మనం ఒక వ్యక్తితో మాట్లాడడానికి కానీ, ఖచ్చితంగా మన జీవితంలో ప్రతిరోజు ఒక వ్యక్తితో మాట్లాడుతూనే ఉంటాం, ఒక గంట, లేదంటే చాట్ చేస్తూనే ఉంటాం. కానీ దేవుని వాక్యం చదువుకునేటప్పటికి మనకి తలనొప్పి అడ్డొస్తుంది, మనకు ఆరోగ్యం అడ్డొస్తుంది. ఆల్మోస్ట్ అది ఆరోగ్యం కూడా మెయిన్ అనుకో, ఇంకా చాలా విషయాలు అడ్డొస్తాయి. నేను అడుగుతున్నాను ఏంటంటే, దేవుల్లో మీకు ఎదగాలన్న ఆశ ఒక్కటి ఉంటే ఆశగానే మిగిలిపోద్ది. స్పిరిచువల్లో గ్రోత్ అనేది అందరూ సాధించలేరు. ఇక్కడ కూడా ఎందుకంటే గుడ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాడు కానీ గుడ్ బిలీవర్ అండవు. గుడ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే ఇవన్నీ ఫాలో అయిన వాడు సర్వెంట్, అంటే ఇంకా డెడికేటెడ్ పీపుల్ అనమాట. అంటే నువ్వు స్పిరిచువల్లీ ప్రోగ్రెస్ అనేది పొందాలంటే నీ జీవితంలో నువ్వు ఎంత డెడికేటెడ్ అనుకుంటే కాదు, ఒక పర్సన్కి నువ్వు ప్రతిరోజు నీ జీవితంలో ఇచ్చే వెయిట్, లేదంటే ఒక ఇన్స్టాగ్రామ్కి ఇచ్చే వెయిట్, లేదంటే ఇతర విషయాలకి ఇచ్చే వెయిట్ నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నావు, అంటే ప్రాక్టీస్ చేస్తున్నావు. అసలు నువ్వు నేర్చుకున్నది ఒక పుస్తకం పెట్టుకుని రాసుకొని వదిలేయడం కాదు, మళ్ళీ అది చదువుతున్నావా? ఆర్ యూ ఫీడింగ్ ఆన్ స్క్రిప్చర్స్? మన ఫీడింగ్ స్క్రిప్చర్స్ ఎలాగంటే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తే ఒక వాక్యం వస్తుంది, మన ఎమోషనల్ స్టేట్కి అది చాలా బాగా కుదురుతుంది అనమాట. అంతే, దేవుడు నాతో కాబట్టి ఈ వాక్యం నాకు ఈరోజు నా ఫీడ్లోకి వచ్చింది అని చెప్పి పుట్టిన్ స్టేటస్, పుట్టిన్ స్టోరీ, అది మన ఫీడింగ్ ఇన్ స్క్రిప్చర్స్. ఒక 3 రోజుల తర్వాత దాని రెఫరెన్స్ మనకు తెలియదు, ఒక 4 రోజుల తర్వాత దాని మీనింగ్ మనం ఒకరికి చెప్పలేం. సో యవనస్తులు మనకి ఇది దేవుడు ఏం చెప్తున్నానంటే, నేను మొన్నటి నుంచి అడుగుతున్నాను, నా మీట్లో ఉన్న వాళ్ళందరికీ నేను ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తున్నాను, కానీ వై ఆర్ దే నాట్ ఫీలింగ్ యువర్ ప్రెజెన్స్? నాతో సహా కొన్నిసార్లు ఎంత కన్సిస్టెంట్గా నేను వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ వస్తాను, ప్రతి ఒక్కరికి మెసేజ్ చేస్తూ, మరి ఎందుకు వాళ్ళు కన్సిస్టెంట్గా ఉండలేకపోతున్నారు అనుకుంటే, నేను అప్పుడు చదువుతున్నప్పుడు నాకు ఈ అధ్యాయాలు వచ్చాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు, యూ హ్యావ్ టు ఫీడ్ ఆన్ ఇట్. నేను అందరికీ పర్సనల్గా మెసేజ్ చేసి అడుగుతున్నాను, ఏం జరుగుతుంది అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అవును నాకు ఉంది, మేము చేస్తున్నాం అని అంటున్నారు. లేదంటే కుదరవడం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. కుదిరేలా చేస్తే సాతాను ఏమన్నా చిన్నపిల్లడా? కుదిరేలా మీకు అన్నీ కుదిరిస్తే సాతాను మెయిన్ క్యారెక్టర్ అవుతాడు. క్రైస్తవులు కుదరట్లేదని వెంటనే వదిలేసేదానికి మీకు కుదిరేలా చేస్తే సాతాను వేస్ట్ కదా. మీకు ఎప్పుడూ కుదరదండి, కుదిరేది క్రైస్తవ జీవితం కాదు, కుదుర్చుకునేది క్రైస్తవ జీవితం. కాబట్టి మీకు ప్రోగ్రెస్ కావాలంటేనే, ఏదో నామకాహ క్రైస్తవునిగా ఉండొచ్చు అంటే యూ కెన్ క్యారీ ఆన్. ప్రార్థనలు మిమ్మల్ని చేయనివ్వడు, చదువుకోవడం మిమ్మల్ని చేయనివ్వడు, లేదంటే మీకు ప్రార్థన సమయంలో ఏదో ఒకటి పెడతాడు. అవన్నీ వాడి పనులు, వాడు చేసేవి అవి, వాడే చేస్తున్నాడు కదా అని చెప్పి మీరు ఉండిపోతూ ఉంటే యూ కెన్ నెవర్ ఫీల్ ద గాడ్స్ ప్రెజెన్స్. ఇక్కడ చెప్పండి, ప్రాక్టీస్ దీస్ థింగ్స్ అండ్ డివోట్ యువర్ సెల్ఫ్ టు దెమ్. డివోషన్ అనమాట, డెడికేషన్, డివోషన్, ఈ రెండు ఎప్పుడు వస్తాయంటే దేవుడు నీకు ప్రైమరీ హెడ్లో ఉన్నప్పుడు వస్తుంది, ఎక్కడ పడితే హ్యాండ్స్ లెగ్స్లో ఉన్నప్పుడు కాదు. ప్రాక్టీస్ చేయమంటున్నాడు, డివోట్ చేసుకోమంటున్నాడు, అప్పుడు నీ ప్రోగ్రెస్ అందరికీ కనబడిద్దంట. ఇక్కడ చూడండి, ఇంకా చెప్పాలంటే, బట్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఈజ్ వాల్యుబుల్ ఇన్ ఎవ్రీ వే బికాస్ ఇట్స్ ప్రామిసెస్ లైఫ్ ఎట్ ప్రెజెంట్ అండ్ ఫర్ బోత్. ఇప్పుడు చెప్పండి, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ వల్ల ఇప్పుడు నీకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది? అక్కడైతే ఇటర్నల్ లైఫ్ ఇట్స్ ఓకే ఫైన్, మరి ఇక్కడ నీకు స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఎక్కడ హెల్ప్ అవుతుంది? ఈ మాటకు అర్థం ఏంటంటే, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అనగా నువ్వు వాక్యం చదువుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మనస్సాక్షిని ఉపయోగించుకొని ఈ వాక్యముల ద్వారా నేను పవిత్రపరుచుతాడు. అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఇక్కడ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు వాక్యముల ద్వారా అని కూడా చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇహలోక పరంలో కూడా నువ్వు నిజమైన క్రైస్తవునిగా మారాలంటే నీకు ఈ రెండు అనేది చాలా అవసరం. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన 4th చాప్టర్, చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ అండర్స్టాండబుల్ చాప్టర్. ఇది మనకి టైం లేదు కాబట్టి వీ విల్ కమ్ టు ఇట్ లేటర్. ఇంకా 5th and 6th చాప్టర్స్ పెద్దగా ఎవరో నాకు చెప్తానని మాట ఇవ్వలేదు కాబట్టి నేను పైపైన చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ముందుగా చెప్పాను 1, 2, 3 నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు. నువ్వు ఏమేమి తెలుసుకున్నావు మనకి ఇంకా క్లమ్జీగా ఉంది, నేను లాస్ట్లో చెప్తాను ఏం తెలుసుకున్నావు 1, 2, 3 నుంచి అనేది.
ఇకపోతే 4, 5, 6 మనం ఫాలో అవ్వాల్సిన విషయాలు మళ్ళీ చెప్తున్నాను. 1, 2, 3 నువ్వు తెలుసుకున్నావు కొత్త విషయాలు. అండ్ 4, 5, 6 తెలుసుకున్న వాటిని అనుసరించి నువ్వు వీటిని ఫాలో అవ్వాలి. ఇక ఫస్ట్ది ఏంటి, నువ్వు స్పిరిచువల్గా నీ భక్తి నువ్వు పెంచుకోవాలి. నీ జీవితం, నీ మార్పు, నీ దేవుడు, నీ ప్రోగ్రెస్ నీకు ఉండాలి. ఇకపోతే ఇతరుల పట్ల అంటే 5వది వచ్చినప్పటికి నెక్స్ట్ ఫెలో బిలీవర్స్, నీ బిలీవింగ్, నీ ఫెయిత్ గురించి 4th. ఇకపోతే 5th ఏంటంటే ఫెలో బిలీవర్స్తో ఎలా ఉంటున్నావు. నువ్వు పెద్దవాళ్ళని చేదరించుకోవడం మనకు బాగా అలవాటు. అవును, కొంతమంది కొన్నిసార్లు వాళ్ళు ఇరిటేట్ చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఒక వేరే వ్యక్తులను కానీ ఏదైనా చూస్తే మనకు చాలా చులకన అనమాట, చాలా ఈజీగా వదిలేస్తాం. కానీ అక్కడ ఏం చెప్తానంటే ట్రీట్ ఓల్డర్ మెన్, నీకన్నా పెద్ద మెన్ని నువ్వు ఫాదర్లా చూడు, నీకన్నా చిన్న వాళ్ళని బ్రదర్స్లా చూడు, అండ్ అలాగే ఉమెన్స్ని కూడా నీకన్నా పెద్దవాళ్ళని మదర్గా చూడు, అండ్ చిన్న వాళ్ళని చెల్లెలుగా చూడు అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఈ మాట నుంచే వచ్చింది, ఎవ్రీ వన్ ఈజ్ అ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ క్రైస్ట్. మనం పెట్టుకునే రిలేషన్షిప్స్ గురించి కాదు నేను మాట్లాడుతుంటే, ఎవ్రీ వన్ ఈజ్ అ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ క్రైస్ట్. ఇక్కడ మనం ఇతరుల గురించి చెప్తున్నాం. ఒక ఫెలో బిలీవర్ మీద నువ్వు ఎంత కుళ్ళు, మీ డాడీ మీద నువ్వు అంత కుళ్ళు పడతావా? అసలు ఈ మధ్యకాలంలో సాతాన్ ఏంటంటే ఫెలో బిలీవర్స్ వరకు వద్దు, మన జీవితంలో మన కుటుంబంలోనే మన పేరెంట్స్లా చూడడం, ఇంకా మళ్ళీ ఫెలో బిలీవర్స్ వరకు కూడా అవసరం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక ఇతరుల పట్ల, ఒక పెద్ద ఆయన పట్ల, ఒక చిన్న ఆయన, ఒక పెద్ద ఆవిడ పట్ల, ఒక చిన్న నీకన్నా తక్కువ ఉన్న స్త్రీ పట్ల ఏ విధంగా చూడాలి, నువ్వు ఏ విధంగా సంఘంలో చూడమని చెప్తున్నాడు. ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తాడు. ఒక విడోస్ గురించి అంటే భర్త చనిపోయిన స్త్రీలను ఉద్దేశిస్తూ చెప్తాడు. ఇది మన జీవితంలో ఎలా అలవాటు చేసుకోవాలంటే చూడండి, మన జీవితం కనుక ఇక్కడ ఏం చెప్తారంటే బాగా 60 years పైనుండి తన పిల్లలందరినీ సవ్యంగా పెంచి నైబర్స్ అందరూ రెస్పెక్ట్ ఇస్తూ ఇంకా చాలా ఒక 5 to 6 క్వాలిటీస్ చెప్తాడు. ఇవన్నీ చేస్తేనే వాళ్ళని విడో లిస్టులోకి యాడ్ చేయండి. మిగతాగా చాలా చిన్న వయసులో యంగ్ ఏజ్లో భర్తను పోగొట్టుకున్న వాళ్ళందరినీ విడో అని చేయకండి, వాళ్ళకి మళ్ళీ రీమ్యారేజ్ చేసేయండి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఈ పాపపు స్థితిలో పడిపోతే మన దేవునికి చెడ్డ పేరు వస్తుంది అంటారు. ఇప్పుడు మన జీవితంలో యవనస్తులు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మనం ఇక్కడ చూడండి, ఎందుకంటే దేవునికి ఒక ప్రామిస్ చేస్తాం. మనం ఏమని చేస్తాం, నేను చేసిన పాపాలన్నీ నన్ను క్షమించండి, ఇకపై నుంచి నా జీవితం మంచిగా మార్చుకుంటాను, ఇకపై నుంచి నేను ఎప్పుడూ ఆ విధంగా ఉండను అని పెట్టుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ యంగ్ విడోస్ వాళ్ళ డిజైర్స్కి వాళ్ళు లోన్ అవుతారో, వాళ్ళు ఏం చేస్తారంటే ఎర్లీ ప్రామిస్ని బ్రేక్ చేసిన వాళ్ళు అవుతారంట. సో అలాగే మనం కూడా ఒకసారి మార్పు చెందాక ఇంకా మనకి దాని మీదే ఆశ ఉన్నా, ఇంకా దాని మీద మనకు ఆలోచన ఉన్నా, ఇంకా ఒక ఫ్రీడమ్ అనేది మనం ఆ సిన్లో పొందుతున్నాం అంటే మనం చేసే తప్పని తెలుసు కానీ విడిచిపెట్టాం. అండ్ అలాగే విడిచిపెడదాం అని అనుకున్నా విడిచిపెట్టి మళ్ళీ మన మనసంతా దాని మీద ఉంటుంది. సో ఈ విధంగా ఉండే వాళ్ళు పరిపూర్ణమైన క్రైస్తవులు అని చెప్పట్లేదు ఇక్కడ. ఈ విధవరాల గురించి చెప్తూ మనం ఆ పత్రిక పరంగా ఆలోచించడం మర్మం ఏంటంటే, మనం ఈ విధంగా మన మనసంతా ఇంకా పాపపు స్థితి మీదే ఉంటూ ఆ డిజైర్స్కే నువ్వు లొంగిపోతే ఖచ్చితంగా నువ్వు ఆయనకి ఇచ్చిన ఎర్లీ ప్రామిస్ని బ్రేక్ చేసిన వాళ్ళు అవుతావు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా నువ్వు అందరినీ ప్రేమతో రిసీవ్ చేసుకొని చేయాలి అని చెప్తారు. అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే ఒక వర్కర్ కానీ, నువ్వు ఒక లీడర్ కానీ, నువ్వు మాస్టర్గా ఉన్నా కానీ, ఎలా ఉన్నా కానీ బాబు దయచేసి జాగ్రత్తగా అందరినీ మాత్రం ప్రేమతో రిసీవ్ చేసుకో, ప్రేమతో చెయ్యి, ప్రేమతోనే చూడు అని చెప్తారు. ఇది 5th చాప్టర్. ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది ఏంటి, నువ్వు నీ యొక్క స్పిరిచువల్ ప్రోగ్రెస్. అండ్ 5th ఏంటి, నీ తోటి బిలీవర్స్ని నువ్వు ఏ విధంగా ట్రీట్ చేయాలి, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్కి నువ్వు ఏ విధంగా యాడ్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా మార్చాలి. గ్రేసీ చెప్పినట్టుగా ప్రేమతోనే వాళ్ళని మార్చగలగాలి, ప్రేమతోనే వాళ్ళని నిలవబెట్టాలి. ఇకపోతే 6th వచ్చేసరికి అందరికీ కలిపి ఫాల్స్ టీచింగ్స్ కానీ లేదంటే నీ యొక్క డిజైర్స్ గురించి కానీ బాగా ఎక్కువగా చిత్రీకరించి మాట్లాడతారు. ఇక్కడ చూడండి, ఎక్కువగా స్లేవ్ అండ్ మాస్టర్ గురించి స్టార్ట్ చేస్తారు అనమాట. ఏంటంటే ఒకవేళ నువ్వు ఎవరి దగ్గర కింద పనిచేస్తున్నావు అనుకో, ఫెలో బిలీవర్స్ కింద, నీ పైన ఉన్న వాళ్ళు కూడా దేవుని బిడ్డలే కదా. నువ్వు ఎవరికైతే పనిచేస్తున్నావో వాళ్ళు దేవుని బిడ్డలే కదా. మనం చూస్తాం, మనం కాలేజీలో కొంతమంది రైవరీ ఉంటుంది మనకి, తోటి క్రిస్టియన్స్ మీద రైవరీ కానీ లేదంటే తోటి ఎవరి మీద అయినా రైవరీ ఉంటుంది. మనం ఎందుకు ఆలోచించకూడదు, అక్కడ వాళ్ళు కూడా క్రిస్టియన్సే కదా, వాళ్ళు కూడా దేవుని బిడ్డలే కదా, లేదంటే వాళ్ళు కూడా మనుషులే కదా, దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు కదా, కాబట్టి అందరం ఈక్వల్గా ఉండొచ్చు కదా అన్న ఆలోచన మనకు రాదు. వెంటనే మనకి పైనుండే ఎమోషన్సే కనబడతాయి. చూడండి, అదొక మాయ, సాతాను పెట్టే మాయ అని చెప్తూ ఇంకా కింద చెప్తారనమాట. ఎవరైతే కరెక్ట్గా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని ఫాలో అవుతారో వాళ్ళు నిజంగా మన దాంట్లో ఉన్నట్టు కాకుండా ఇంకా ఏ డిఫరెంట్ డాక్టరైన్ కనుక ప్రీచ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రైడ్ అనేది వాళ్ళలో చాలా ఎక్కువగా ఉన్నట్టు, అండ్ వాళ్ళకి ఆర్గ్యుమెంట్ ఎక్కువ ఇష్టం. మనం మాట్లాడేది నలుగురి మధ్యలో వివాదం తగ్గించే విధంగా ఉండాలి, తెంచే విధంగా ఉండాలి, కానీ పెంచే విధంగా ఉండకూడదు. సో ఆ విధంగా చెప్తారండి. ఇంకో విషయం ఏంటంటే, పైకి కనిపించే డిజైర్స్ అంటే డబ్బు విషయంలో కానీ లేదంటే ఇతర క్లోతింగ్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, లేదంటే టెంప్టేషన్స్ విషయంలో కానీ, ఇవన్నిటికీ ఏం చెప్తారంటే డబ్బు అనేది చాలా కారణంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సంఘంలో ఆ టైంలో బిజినెస్ చేసుకుంటూ గమ్మున ఒక 4 పైసలు సంపాదించుకోవాలి అన్న ఆలోచన కలిగి కొత్తగా ఏ మార్గం వచ్చినా, కొత్తగా జనం ఎక్కడ గుమ్మిగూడిపోయినా అది వ్యాపారంగా మార్చుకునే ఆశ వాళ్ళకి ఉండేది. అంటే ఏదో ఒక దాన్ని క్యాష్ చేసుకోవడం మన భాషలో. సో ఆ విధంగా ఏం చెప్తున్నారంటే, రిలీజియన్ అనేది లేదంటే ఈ విశ్వాసం క్రిస్టియానిటీ అనేది ఒకరిని రిచ్ చేయడానికి కాదు. ఒకవేళ రిచ్ చేస్తుంది, కానీ అది ఎప్పుడంటే
తనకు ఉన్నదంటూ తను సాటిస్ఫై అయ్యి ఈ లోకంలో కాదు పరలోకంలో నిన్ను రిచ్ చేస్తుంది. కానీ ఈ లోకంలో నీకు కావాల్సిన ఒక ఫుడ్, ఒక క్లోతింగ్ అంతే. అంతకు మించి నువ్వు డబ్బుకు మాత్రం టెంప్టేషన్లు ఎప్పుడు పడకూడదు. ఎందుకంటే నువ్వు ఒక డబ్బుకు మాత్రం టెంప్ట్ అయ్యావంటే అది ఇంకా ఇంకా ఘోరమైన పాపాలకి మార్గం తీస్తుంది అనమాట. ఇక్కడ ఒక మంచి మాట అంటాడు ఏంటంటే ఏంటంటే చూడండి, ఫర్ ద లవ్ ఆఫ్ ది మనీ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ టెంప్టేషన్ అంటుంది అనమాట. ఫర్ ద లవ్ ఆఫ్ ది మనీ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. 6వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది. ఇక్కడ డబ్బుని సెంటర్ చేస్తూ టెంప్టేషన్స్లో నిన్ను నువ్వు పడకుండా చూసుకోవాలని, డబ్బు ఏ విధంగా ఒక మనిషిని తన మోటివ్స్ని ఎలా మారుస్తుందని చెప్తున్నారు. ఈ డబ్బు ప్లేస్లో నువ్వు దేవునికి నీకు విరుద్ధంగా వచ్చే ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక ఇన్స్టాగ్రామ్, ఒక సోషల్ మీడియా, లేదంటే కోపం, ఈగో, పని చేయకపోతే తత్వం, బద్ధకం, లేదంటే లవ్, ఈ లోకానికి సంబంధించిన ఏదైనా తీసుకొచ్చి ఈ డబ్బు ప్లేస్లో పెట్టుకొని అప్పుడు చదువు చాలా డిఫరెంట్గా అర్థమవుతుంది నీకు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, 1 నువ్వు ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ నీ భక్తిని పెంచుకో. 2 అందరి భక్తిని పెంచడానికి ప్రేమగా వాళ్ళని చూడు. అండ్ 3 అది చాలా జాగ్రత్తగా ఏమి చెడు విషయాల్లోకి ఎందులోకి వెళ్ళకు అని చెప్తూ ఇంకా లాస్ట్లో పర్సనల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి 11లో చెప్తా చూడండి. బట్ యూ మ్యాన్ ఆఫ్ గాడ్, ఫస్ట్ నుంచి నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కదా, ఇంక నువ్వు ఫాలో అయిపోతే ఏమైపోతావు? మ్యాన్ ఆఫ్ గాడ్. బట్ యూ మ్యాన్ ఆఫ్ గాడ్ అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. నీకు పైన చెప్పిన అవన్నీ కూడా అవాయిడ్ చెయ్యి. అండ్ స్ట్రైవ్ ఫర్ రైచియస్నెస్, గాడ్లీనెస్, ఫెయిత్, లవ్, ఎండ్యూరెన్స్ అండ్ జెంటిల్నెస్. చూడండి, కొన్ని క్వాలిటీస్ మెన్షన్ చేస్తాడు. అలాగే 4వ అధ్యాయంలో కూడా 12లో ఉంటుంది. డు నాట్ లెట్ ఎనీవన్ లుక్ డౌన్ ఆన్ యూ బికాజ్ యవనస్తులు అని చెప్పి మనం మంచి చెప్పినా కానీ గమని ఎవరు తీసుకోవాలి, చిన్నపిల్లడివి నీకేం తెలుసు అని చెప్పి. అందుకే వాక్యానుసారంగా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, షో యువర్ నీ యొక్క స్పీచ్లో ఎగ్జాంపుల్గా ఉండాలి, నీ యొక్క బిహేవియర్లో ఎగ్జాంపుల్గా ఉండాలి, ప్రేమలో ఉండాలి, ఫెయిత్లో ఉండాలి, ప్యూరిటీలో ఉండాలి. యవనస్తులు ప్యూరిటీలో ఎంతవరకు మీరు ఎగ్జాంపుల్గా ఉంటున్నారు? ప్యూరిటీలో. అండ్ అలాగే మీ విశ్వాసంలో నిన్ను చూసి ఒకరు నేర్చుకునే ఆ ఎగ్జాంపుల్గా ఎక్కడ ఉంటున్నారు? లేదంటే మీ బిహేవియర్, చర్చ్లో మీ బిహేవియర్, చర్చ్లో మీకున్న పేరు, లేదంటే మీరు మాట్లాడే విధానం, కొన్ని ఎట్టకారం కానీ, కొన్ని బూతులు కానీ, ఇవన్నీ మనం ఉద్దేశిస్తే ఈరోజు తిమ్మతో చెప్తున్నాడు, నువ్వు యవనస్తుడు అయి ఉండి నువ్వు ఎగ్జాంపుల్గా ఉండమని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మనం ఆలోచించాలి ఎంతవరకు ఎగ్జాంపుల్గా ఉన్నాం. ఇక్కడ మనకు నీతిని మన నీతిని వెతుకుతున్నామా, టైం పాస్నా, గాడ్లీనెస్నా, లేదంటే సోషల్ మీడియానా, ఫెయితా లేదంటే డౌటా, ప్రేమ లేదంటే కోపమా, ఎండ్యూరెన్సా లేదంటే ఈజీగా వదిలిపెట్టడం, లేదంటే జెంటిల్నెస్సా లేదంటే కఠినపరచబడ్డావా. సో ఇవన్నీ కూడా మనం చూసి ఏంటంటే విశ్వాసం అనే ఒక రేస్లో పద్ధతిగా, నీతిగా, నిజాయితీగా పరిగెత్తు ముందుకి అని చెప్తూ ఇన్స్ట్రక్షన్స్ని పెడుతూ ఈ పత్రికను క్లోజ్ చేస్తున్నారు. నేను కొన్ని విషయాలు ఎక్స్ట్రా మీకు చెప్పాలనుకున్నాను, చాలా అర్థం చేసుకోవాల్సింది కాబట్టి టైం అయిపోయిందని నాకు తెలుసు. ప్లీజ్ బేర్ విత్ మీ, ఎందుకంటే ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒకసారి 1వ అధ్యాయంలోకి రండి. 1వ అధ్యాయంలో 18, 19 మాటలు మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఇంటర్ప్రిటేషన్ చెప్తాను, సోది ఏమి చెప్పను, ఇంటర్ప్రిటేషన్ చెప్తాను. చూడండి, తిమోతితో ఇలా చెప్తున్నాడు, విత్ ద వర్డ్స్ ఆఫ్ ప్రాఫెసీ స్పోకెన్ ఇన్ ద పాస్ట్ అబౌట్ యూ. నీ కొరకు ప్రవచించబడిన మాటలను యూజ్ చేసుకొని, వెపన్స్గా చేసుకొని నువ్వు యుద్ధం చేయి. నీ ఫెయిత్ని, కన్సైన్స్ని క్లియర్గా పెట్టుకో. ఇలా పెట్టుకుంటే నువ్వు ఖచ్చితంగా సాతాను శోధనలో చిక్కవు అని అర్థమవుతుంది. ఈ మాటకు అర్థం ఏంటంటే, మనందరికీ దేవుడు సంవత్సరం స్టార్టింగ్లో ఒక వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం ఎలా పడితే అలా తీసుకుంటాం. నిజంగా మోకరించి 31st నైట్ చాలా డెడికేటెడ్గా నా జీవితంలో నువ్వు ఏం చేయాలనుకున్నావో ఈ సంవత్సరం దాన్ని బయలుపరచండి అని ప్రార్థన చేసుకుంటూ ఖచ్చితంగా చేయండి. దేవుడు ఖచ్చితంగా ప్రార్థన వింటాడు. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఆ విధంగా మీకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు కదా, దేవుడు నీకు ఒక ప్రామిస్ ఇస్తున్నాడు, దేవుడు నీకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అది నీకు నీ జీవితంలో చేసిన ప్రాఫెసీ. నేను అడుగుతున్నాను, యవనస్తులు మీ ప్రామిస్ కార్డ్స్ ఎక్కడ పెట్టారండి? ఏ మూల, ఏ షెల్ఫ్లో పెట్టారో ఇలా ఒకసారి వెతుక్కోండి, లేదంటే ప్రతిరోజు ఎక్కడ పాడేసారో చూసుకోండి. ఆ ప్రాఫెసీ వర్డ్స్ అనేవి నీకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఈ ఆత్మీయ రంగంలో నువ్వు యుద్ధం చేయడానికి దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడని చెప్పి ఆ ధైర్యంతో నువ్వు యుద్ధం చేస్తే నీ విశ్వాసం ఇంకా పెంపొందించబడుతుంది. అండ్ ఈ యొక్క వాక్యం ద్వారా నీ విశ్వాసము, నీ కన్సైన్స్ అనేది చాలా క్రిస్టల్గా ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన వాక్యము నీ మనసులో చదువుకుంటావు కదా, అది నీ మనసులో ఉంటుంది. ఎప్పుడైనా నీకు తప్పు చేయాలనిపించినప్పుడు ఆ వర్స్ అనేది నీ మనసులో వస్తుంది అనమాట, నీ హృదయంలో రాయబడుతుంది. నీ దేవుడైన యెహోవాకి ఇది విరుద్ధం కదా అని వాక్యం వస్తుంది అనమాట. నీ హృదయము వాక్యం అలా పెట్టినప్పుడు నీ బుద్ధి ఏం చేస్తుంది అంటే, నీ కన్సైన్స్, అరే నువ్వు ఆ తప్పు చేయకూడదు ఎందుకంటే దేవునికి విరుద్ధం అని వెంటనే వస్తుంది. నీ కన్సైన్స్ క్లియర్గా ఉన్నప్పుడు, అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్ ఒక హాఫ్, దేవుని వాక్యంలో ఒక హాఫ్, రెండూ పెట్టుకుంటే అది క్లియర్గా ఉంటుంది. ఇక్కడ క్లియర్ అన్న మాట వాడాడు కాబట్టి క్లియరెన్స్ అనేది ఏదో ఒకదాని మీద వస్తుంది, ముందుగా చెప్పుకున్నట్టుగా, ఆన్ వాట్ ఎవర్ యూ ఫీడ్. సో క్లియర్గా ఉన్న నీ మనస్తత్వము, నీ విశ్వాసము నిన్ను ఏ విధంగా నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటున్నాడో ఆ విధంగా నువ్వు నడుస్తావు క్లియర్గా ఉంటే. కాబట్టి యోహాను సువార్తలో కూడా ఉంటుంది, నీ యొక్క కన్సైన్స్ దేవుని వాక్యము ద్వారా నిన్ను గద్దింపనంత వరకు నీ విశ్వాసం ఏమైనా చేయొచ్చు. నీ యొక్క కన్సైన్స్ అనేది దేవుని వాక్యానుసారంగా నిన్ను గద్దింపనంత వరకు నువ్వు ఏమైనా చేయొచ్చు, అది పాపంలోకి రాదు.
కానీ ఒక్కసారి నీకు అన్సెన్స్ కనుక నీకు విరుద్ధంగా మారింది వాక్యానుసారంగా అంటే నువ్వు ఖచ్చితంగా అక్కడ మోకాలేసి దేవుని పాదాలు పట్టుకోవాల్సిన అవసరం ఉందని అర్థం. ఇది మొట్టమొదటిలోంచి నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకా పోతే రెండోది మాత్రం ఎన్ని ప్రార్థనలు చేసి ఉంటారో ఒక్క ప్రార్థన కొన్నిసార్లు మన ప్రార్థనలు నెరవేరవు. ఎన్నోసార్లు ప్రార్థనలు చేసి ఏసయ్య ఏసయ్య అంటాం కానీ మన ప్రార్థనలు నెరవేరవు. లేదంటే ఎంతో దుఃఖంతో ప్రార్థన చేసి ఉంటాం కానీ డిలే అయ్యి ఉంటుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పెద్ద విషయాన్ని దేవుడు దాచించాడు. ఇక్కడ ఏంటంటే ఎవరి ప్రార్థనలు అయితే మంచి అయినప్పటికీ దేవుడు కొద్ది కాలం ఆలస్యం చేస్తున్నాడు అంటే ఆయన నిజంగా ఆ యొక్క భక్తుడు అనేవాడు చాలా అదృష్టవంతుడంట. నేను ఒక పాస్టర్ గారు చెప్తే విన్నాను. ఆ భక్తుడు అనేవాడు చాలా అదృష్టవంతుడంట. ఎవరి ప్రార్థన అయితే దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటున్నాడు అది మంచి విషయమైనా దానికి అర్థం ఏంటంటే ఆయన పదే నీ విజ్ఞాపనను వెళ్ళాలనుకుంటున్నాడంట. ఎప్పుడో తెలుసా ఒక ప్రాబ్లంతో మనం ఫేస్ చేస్తున్నప్పుడు మనం ఏం అడుగుతాం తెలుసా? ఆ ప్రాబ్లమ్ని తీసే అని అడుగుతాం. కానీ ఒక ప్రాబ్లం రావడానికి చాలా దేవుడు మన జీవితంలో ఒక ప్రాబ్లమ్ని అలౌ చేయడానికి చాలా సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి, చాలా వేస్ ఉంటాయి. కొన్నిసార్లు మనం స్పిరిచువల్గా ఎదగాలని పెడతాడు. మనం ఏంటంటే మన పిరుకొల్లా తీసే అని అడుగుతాం. సో అది కాదు. సో ఏంటంటే ఎప్పుడు మనం ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏడుస్తూ తీసేసే అని అడుగుతాం. లేదంటే నాకు ఇది కావాలి, నా జీవితంలో ఈ హెల్ప్ కావాలని మంచి అడుగుతాం కొన్నిసార్లు. కానీ అది కూడా కొంచెం నెరవేరదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈరోజు నీలాంటి ప్రాబ్లంతో ఎవరైతే సఫర్ అవుతున్నారో రేపటి నుంచి నీ ప్రాబ్లం గురించి నువ్వు ఏడవడం కాదు, నీలాగే అదే ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళ గురించి ఏడు, అప్పుడు నీ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తానని చెప్తున్నాడు. ఇది ఈరోజు మనం నేర్చుకోవాలి సెకండ్ చాప్టర్ చదివినప్పుడు. కానీ ఎవరికి ఆలోచన రాలేదు కదా సెకండ్ చాప్టర్ చదువుతున్నప్పుడు. చూడండి మొట్టమొదటి చెప్తున్నాడు చూడండి. I urge the petitions, prayers, requests and thanksgiving to be offered to God for all people. By all people, for all people, అందరి కోసం, for kings and all others who are in the authority, that we may live a quiet and peaceful life. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే నువ్వు క్వైట్గా ఉండడం ఏంటి? వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే నీ లైఫ్ పీస్ఫుల్గా ఉండడం ఏంటి? చూడండి, విత్ ఆల్ రెవరెన్స్ టువర్డ్స్ గాడ్, విత్ ప్రాపర్ కండక్ట్, దిస్ ఈస్ గుడ్ అండ్ ఇట్ ప్లీజెస్ గాడ్ అవర్ సేవియర్. అంటే నీ సమస్యతో, నీ యొక్క సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్తో నువ్వు నీ ప్రాబ్లం గురించి ఏడిస్తే అది నీ ప్రాబ్లం, నీ యొక్క పర్సనల్ విషయంగానే మిగిలిపోద్ది. కానీ అదే ప్రాబ్లంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి కూడా నువ్వు ఏసే నన్ను పక్కన పెట్టినా పర్లేదు, నాకు తెలుసు ఆ బాధ ఏంటో, కాబట్టి వాళ్ళని బయటికి పంపించండి, వాళ్ళని విడిపించండి అని ప్రేయర్ చేసావనుకో, అది ఎవరి స్వభావం అనుకుంటున్నారు? మనం ఎంత దారుణమైన స్థితిలో ఉన్నా పర్లేదు, వాళ్ళని క్షమించండి, వాళ్ళని రక్షించండి అని అడిగే స్వభావం ఎవరిది? బైబిల్లో చూస్తే దేవుని స్వభావం. యేసయ్య కూడా అలాగే అడుగుతారు, నాకు చేసిందంత పర్లేదు కానీ వాళ్ళని మాత్రం రక్షించండి, వాళ్ళని మాత్రం క్షమించండి అంటారు. అలా మోషే కూడా అడుగుతారు, వాళ్ళని క్షమించండి అని చెప్పి. కాబట్టి ఇతరుల గురించి ప్రార్థన చేసే స్వభావం చాలా ఉన్నతమైన స్వభావం. ఎందుకంటే నీ సమస్యలో ఉన్న బాధ నీకు తప్ప ఇంకెవరికి అర్థం కాదు. కాబట్టి రేపటి నుంచి ఒక 90 రోజులు నీ సమస్య కోసం నువ్వు ఏడవడం కాకుండా నీలాంటి సమస్యలో బాధపడుతున్న ప్రతి ఒక్కరి కోసం నువ్వు కనుక ప్రార్థన చేస్తే ఆయనకు అది ప్లీజింగ్గా ఉంటుందంట. వాక్యానుసారంగా ఇప్పుడు చెప్తున్నారు ఆయన. మనం ఎందుకు నా ప్రార్థన నెరవేరట్లేదు, దేవుడు ఎందుకు నా ప్రార్థన వినట్లేదు అనుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఎంత కష్టపడి మనం ఇతరులను ప్రేమించడం. అందుకే ప్రేమ అనేది క్రిస్టియానిటీలో ద మెయిన్ కార్నర్ స్టోన్. ఈ విషయం రెండో చాప్టర్ నుంచి ఇది ఒక కొత్త విషయం మనం తెలుసుకున్నాం. ఇకపోతే మూడవ విషయంలో ఇక్కడ చెప్తాను ఏంటంటే ద హోల్ పర్పస్ ఏంటంటే చూడండి, నేను రావడం కనుక లేట్ అయితే ఈ పత్రిక అనేది నీకు చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే దేవుని మందిరంలో లేదంటే దేవుని జీవితంలో, ఈ దేవుడిచ్చిన జీవితంలో ఇవన్నీ కూడా ఏ విధంగా నువ్వు బిహేవ్ చేయాలో అన్నది ఈ పత్రిక చెప్తుంది అని చెప్తున్నాడు. చెప్పండి, రెండవ రాకడ లేట్ అయితే, ఇక్కడ పౌలు గారు లేట్ అయితే అంటే దేవుడు రావడం లేట్ అయితే దిస్ లెటర్ అంటే ఈ వాక్యం అనేది దేవుని పట్ల నువ్వు ఏ విధంగా జీవించాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈ విధంగా మనం ఆలోచించాలి పత్రికని, ఈ విధంగా మనం అన్ని వ్యూస్లో చూడాలి. అందుకే నేను మీ అందరికీ ఒక్కొక్క పాట పంచింది. చూడండి, చర్చ్ అనేది దేవుని యొక్క పిల్లర్ అండ్ సపోర్ట్, సత్యమునకు ఆనుకునే ఒక పిల్లర్గా ఉంటుంది మన చర్చ్. మన చర్చ్లో ఎంతమంది ఎంత ఘోరం అంటే ఇంకా చెప్పుకోవడానికి కదా చాలా దారుణంగా మారిపోతున్నాయి. ఆ విధంగా వచ్చేస్తున్నాయి సంఘంలో పరిస్థితులు. చెప్తే గొడవ, చెప్పకపోతే కనీసం బైబిల్ని కూడా తిమోతిని ఇంత డైరెక్ట్గా రాశారు, ఎవ్వరికీ తెలియదు. కానీ మన వయసుకి మనకి తెలిసిన బైబిల్కి చాలా తక్కువ. చెప్తున్నాడు ఒక సత్యముకు అండ్ అలాగే సపోర్ట్ అంట సత్యానికి చర్చ్ అనేది. మరి అలాంటి చర్చ్లో ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. ఇది 3వ అధ్యాయంలో చెప్తుంటాం. ఇంకా 4లో ఏం చెప్పాడంటే గ్రేసీ ఆల్రెడీ చెప్పింది, ఎవ్రీథింగ్ గాడ్ క్రియేటెడ్ ఈజ్ గుడ్. ఇక్కడ నేను క్వశ్చన్ అడుగుతాను, వీలైతే నెక్స్ట్ వీక్ చెప్పండి. ఇక్కడ సమస్తము క్రియేట్ చేసింది నేనే, అన్నీ మంచివే అన్నాడు కదా. మరి ధర్మశాస్త్రం విషయానికి వచ్చినప్పటికీ నువ్వు అపవిత్రమైన తినకూడదు, నువ్వు అన్క్లీన్ యానిమల్, క్లీన్ యానిమల్. ర్యాబిట్ అనేది అన్క్లీన్, లేదంటే పోర్క్ ఈజ్ అన్క్లీన్. మరి ఇవన్నీ అన్క్లీన్ అని చెప్పాడు కదా, అప్పుడు తినద్దు అన్నాడు కదా. మరి కొత్త నిబంధనలో సమస్తము నేను క్రియేట్ చేసింది మంచిదే, తిను అని ఎలా అంటున్నాడు? మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి చదివామంటే వేరే విధంగా కూడా ఆలోచించాలి. పాత నిబంధనలు ఏం చెప్పాడు? అది తినకూడదు, ఇది తినకూడదు, ఈ విధంగా ఉండాలి, అది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకోకూడదు, అది ఇది అని చెప్పాడా? మరి ఎక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఐ ఓన్లీ క్రియేటెడ్ దెమ్ అని చెప్తున్నారు కదా. సో అది మీరు నాకు వచ్చే వారం ఎవరన్నా
మంచి ఆలోచన కలిగిన వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇప్పుడు అంత సమయం లేదు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ యొక్క మనస్సాక్షి గద్దించేంత వరకు ఏవైనా చేయొచ్చు అన్నాను కదా. ఇక్కడ చూడండి, నథింగ్ ఈజ్ టు బి రిజెక్టెడ్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ టు బి రిసీవ్డ్ విత్ ద ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ బికాస్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్ మేక్స్ ఇట్ యాక్సెప్టబుల్ టు గాడ్. చూడండి, నీ హృదయంలో వర్డ్ ఆఫ్ గాడ్ ఉన్నప్పుడు, నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు, ఇది చెయ్యాలా లేదా అన్నదే ఒక ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వండి. అట్ ద సేమ్ టైం వాక్యానుసారంగా ఉందో లేదో చూసుకోండి. ఆ రెండు కనుక ఎప్రూవ్ అయితే నువ్వు ఏదైనా చేయొచ్చు. మన మనసాక్షి చెప్తుంది ఆబ్వియస్లీ నువ్వు చేస్తుంది చాలా చెడ్డ పని, ఈ వయసుకి ఇది తగ్గదు, ఇది వాక్యానుసారం కాదు, ఇది చాలా తప్పు పని, ఈ సిచ్యువేషన్ అని, రిలేషన్షిప్ అని, పాపం అనేది చాలా తప్పు అని మన మనసాక్షి చెప్తుంది. కానీ మనం చేస్తూ ఉంటాం కదా, అది పాపం, అది లెక్కలోకి వచ్చేసింది. కానీ విశ్వాసి ఏదైనా చేయొచ్చు. ఇతర మతస్థులకు ఉన్న ఏ ఆంక్షలు క్రైస్తవునికి లేవు, యాజ్ లాంగ్ యాజ్ అది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్, ఈ రెండు యాక్సెప్టబుల్గా, అంటే ఈ రెండు సారంగా, రెండు ఆధారంగా అది పవిత్రమైనది అయితే నువ్వు ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఇంకొంచెం ధైర్యం తెచ్చుకొని ఆయన నేర్చుకుని వాటి ద్వారా మంచిగా బిహేవ్ చేయడానికి ప్రయత్నించండి. ఇది 4వ అధ్యాయంలో ఉన్న మర్మం. ఇలా చూసుకుంటూ పోతే మళ్ళీ లాస్ట్లో మొదటి 3 మీకు కొత్త విషయాలు చెప్పాడు. పౌలు గారి జీవితం అంటే ఏంటి, అసలు సువార్త అంటే ఏంటి, అండ్ అలాగే ప్రాఫెసీ అంటే నీకు ఇచ్చిన దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం తీయించాలని 3 కొత్త విషయాలు ఫస్ట్ చాప్టర్ నుంచి. సెకండ్ చాప్టర్ నుంచి నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే జీవితం ఎలా ఉండాలని చెప్తూ, థర్డ్ విషయం వచ్చేటప్పటికి అండ్ సెకండ్ అండ్ థర్డ్ చెప్పేటప్పటికి అండ్ మెన్ అండ్ ఉమెన్ ఎలా ఉండాలని చెప్తారు. ఇవన్నీ కొత్తగా నువ్వు తెలుసుకున్నావు. ఎందుకంటే ఇవి తెలుసుకున్న తర్వాత నీ చర్చ్లో, నీ సంఘంలో నువ్వు చూస్తున్న పరిస్థితుల్లో నువ్వు చేసే తప్పులేంటో తెలిసాయి, నీ సంఘస్థులు చేసే తప్పులేంటో తెలిసాయి, నీ చర్చ్ లీడర్స్ చేసే తప్పులేంటో తెలిసాయి, నువ్వు చర్చ్లో ఎలా ఉండాలో తెలిసాయి. అండ్ ఆడవాళ్ళు తగ్గింపు స్వభావంతో సెన్సిబుల్గా దేవునికి మహిమపరచాలండి. అండ్ మగవాళ్ళు గర్వం, కోపం, ఉక్రోషం, పనికిమాలితత్వం కాకుండా మంచిగా ఉండాలని కొత్త విషయాలు తెలుసుకున్నాం. అండ్ అలాగే మొదటి చాప్టర్ నుంచి తెలుసుకున్నాం. అండ్ 3వ చాప్టర్ నీకు వచ్చినప్పటికి చర్చ్ గురించి ఎక్కువగా తెలుసుకున్నాం. ఇవన్నీ తెలుసుకున్నాం. ఇంకా తెలుసుకున్న దాన్ని బేస్ చేసుకొని 4th చాప్టర్లో నీ భక్తి ఎలా పెంచుకోవాలి, ఏ విధంగా నువ్వు దాన్ని మార్చుకోవాలి. అండ్ 5th చాప్టర్లో నీ భక్తి అయిపోయిన తర్వాత ఇతరుల భక్తి ప్రస్తావనలో నువ్వు ఏం చేయాలి, ఇతరులను ఏ విధంగా ప్రేమించాలి, ఇతరుల జీవితాన్ని ఏ విధంగా మార్చాలి. అండ్ 6th వచ్చేటప్పటికి అసలు ఏమీ అనవసరమైన విషయాలు ఏమీ పట్టించుకోకుండా నేరుగా నీతిని, రాజ్యాన్ని, విశ్వాసాన్ని, ఎండ్యూరెన్స్ని, గాడ్లీనెస్ని, ప్యూరిటీని ఇవన్నీ కూడా అనుసరిస్తూ ముందుకు కొనసాగాలి అని చెప్తున్నారు. క్రిస్టియన్ కాండక్ట్ అంటే ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ గురించి తిమోతికి చెప్తున్నారని మనం అనుకున్నాం, కానీ ఈయన చెప్తుంది మనకే. కాబట్టి ఈ విధంగా మనం మొత్తాన్ని సమరైజ్ చేసుకోవాలి. పైన కనిపించే తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎవరైనా చెప్తారు. మనం దేవుడు మనతో మాట్లాడమని అడిగినప్పుడు ఈ మర్మయుక్తమైన విషయాలన్నీ ఇంకా చెప్తాను. నేను చెప్పింది చాలా తక్కువ, దేవుడు ఇంకా ఎన్నో విషయాలు చెప్తారు. కాబట్టి ఒక వారం రోజుల తర్వాత మీరు ధ్యానించినది కొత్తగానే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్, ఇంత పేషెన్స్ ఉంచినందుకు. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ మనం 2 తిమోతికి మూవ్ అవుతాం. 2 తిమోతి ద్వారా ఇంకా 2 తిమోతి ఇంకా చాలా మర్మయుక్తంగా చెప్తారు. స్క్రిప్చర్ గురించి కానీ ఇంకా చాలా చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి రండి. ఇంకా లేట్ అవుతుంది కాబట్టి ఐమ్ క్లోజింగ్. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు స్పీక్ సంథింగ్ యూ కెన్ స్పీక్ ఆర్ ఎల్స్ యూ కెన్ లీవ్.